హాయ్ హలో అందరికీ నమస్తే. గర్రం చాయ్ వార్తలకు స్వాగతం. నేను మీ శ్రావ్య. ముందుగా ఓకే టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఒక్కసారి మనం ఇక్కడ చూద్దాము. ఒక్కసారి ముందుగా ఈనాడు పేపర్ విషయానికి వస్తే కనుక ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తక్కువ జనాభా కనిపించిన గిరిజనులు 5-6% రిజర్వేషన్ మాత్రమే పొందారు. తెలంగాణలో వారి జనాభా ఎక్కువ, అందుకు అనుగుణంగా రిజర్వేషన్లు 10% పెంచాలని రాష్ట్ర శాసనసభ ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాం. దాన్ని ఎందుకు తొక్కి పెడుతున్నారని ప్రధానమంత్రిని ఇక్కడికి వచ్చి విభజన రాజకీయం మొదలుపెట్టిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను అడుగుతున్నా అని సీఎం కేసీఆర్ నిన్న సభ సాక్షిగా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అదే రకంగా హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ సభకు హాజరైన జనసందోహం చూస్తున్నారు కదా, చాలా మంది ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదే రకంగా గిరిజనులకు 10% రిజర్వేషన్లు, వారంలో జీవో జారీ, భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు, ఆదివాసీ బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన. ఈ ప్రకటన వెనకాల ఏమన్నా తిరకాసుందా? 10% రిజర్వేషన్ అనేది ఇస్తే నిజంగా చాలా మంచిదే, కానీ ఇప్పటి వరకు కేసీఆర్ చేసేది చెప్పలే, చెప్పింది చేయలే. సో ఈ రకంగా చూసుకున్నట్టయితే మరి ఈ 10% రిజర్వేషన్ వారం రోజుల్లో వస్తుంది అని ఒకటి చెప్తున్నారు. అట్లనే దళిత బంధు ఏదైతే ఉందో ఈ దళిత బంధు లెక్కనే దళిత బంధు లాగానే ఇప్పుడు గిరిజన బంధు అని ఒకటి స్టార్ట్ చేస్తాము అని కూడా చెప్తున్నారు. ఒక రకంగా చూసుకున్నట్టయితే గిరిజనులకి భూములు కూడా ఇస్తాము అని కూడా చెప్తున్నారు. ఈ 10% రిజర్వేషన్, గిరిజనులకు భూములు, అలాగే దళిత బంధులాగా గిరిజన బంధు, అలాగే మరి ఇవన్నీ కూడా నిజంగానే నెరవేరుతాయా? ఒక రకంగా చూస్తే ప్రభుత్వంలో ఖజానా లేదు, ఖాళీ అయింది, పైసా లేదు. సో పైసలు లేకుండా ఈ బంధులు గిందులు అని చెప్పి ఇచ్చుకుంటూ వెళ్తుంటే నిజంగా జెన్యూన్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో, నిజమైన గిరిజనులు ఎవరైతే ఉన్నారో, నిజమైన డబ్బులు ఎవరికైతే అవసరమో, భూములు ఎవరికైతే అవసరమో వాళ్ళకిస్తే చాలా బాగుంటుంది. మరి ఎప్పుడు అమలు చేస్తారు? వారం రోజుల్లోనే అమలు అవుతుంది అని చెప్తున్నాడు. ఎనీవేస్ దీని వెనకాల ఏం స్ట్రాటజీలున్నా ఏమున్నా కేసీఆర్ తీసుకున్న డెసిషన్ రైట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. కానీ ఏదైతే కేసీఆర్ స్టేట్మెంట్ ఇచ్చిండో, ఏదైతే గిరిజనులకు భూములు ఇస్తాం, గిరిజనులకు దళిత బంధువులకు గిరిజన బంధు ఇస్తామని ఏదైతే చెప్పిండో మరి అది నిరూపించుకోవాలి, చెప్పింది వారం రోజుల్లో నిరూపించుకోవాలి, అమలు చేయాలి అని కూడా మీకు దయచేసి నేను చెప్తూ ఉన్నా. అదే రకంగా మీరేమంటారో కూడా దయచేసి కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయండి. అదే రకంగా నెక్స్ట్ వారంలో ఇక్కడ చూసినట్టయితే వారంలో జీవో జారీ, భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు, ఆదివాసీ బంజారా ఆత్మీయ సభలో సీఎం కేసీఆర్ ప్రకటన. రాష్ట్రంలో వారం రోజుల్లోగా గిరిజనులకు 10% రిజర్వేషన్లు జీవో జారీ చేసి అమలు ప్రారంభిస్తామని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు ప్రకటించారు. అదే రకంగా కేంద్రాన్ని అడిగి విసిగి వేసారిపోయానని మా జీవోను గౌరవిస్తారో లేదో దాన్ని ఉరితాడు చేసుకుంటారో ప్రధాని నరేంద్ర మోదీ ఆలోచించుకోవాలన్నారు. రిజర్వేషన్లు 50% మించకూడదని రాజ్యాంగంలో ఎక్కడా లేదన్నారు. అలాగే తమిళనాడులో 69% రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయని గుర్తు చేశారు. మరి తెలంగాణకు ఇవ్వడానికి ఎందుకు చేతులు రావడం లేదని ప్రశ్నించారు. వెసులుబాటు చూసుకొని భూమి లేని గిరిజనులకు గిరిజన బంధు అమలు చేస్తామన్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల్లో భాగంగా హైదరాబాద్ ఎన్టీఆర్ స్టేడియంలో శనివారం నిర్వహించిన ఆదివాసీ బంజారాల ఆత్మీయ బహిరంగ సభలో సీఎం మాట్లాడారు. ఈ సభలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి ఆదివాసులు, బంజారాలు, గిరిజన గురుకుల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. బంజారా, గోండు భాషల్లో సీఎం కేసీఆర్ ప్రసంగం ప్రారంభించి ఆకట్టుకున్నారు. సో ఇక్కడ చూస్తే మతోన్మాద శక్తులను తరిమి కొడదాం, సంకుచిత ప్రయోజనాల కోసం ముళ్ళ కంపలు నాటుతున్నారు. తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంలో సీఎం కేసీఆర్ అలాగే మత చిచ్చు దేశ జీవికనే కబలిస్తుందని ఆందోళన. సో ఇక్కడ చూద్దాం. ఒకసారి చూసినట్టయితే
మత కల్లోలాలకు భాజపా యత్నం, వజ్రోత్సవాల ప్రారంభంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ ఆరోపణలు, చరిత్రను కేసీఆర్ వక్రీకరిస్తున్నారని ధ్వజం, రాజకీయ లబ్ధి కోసమే భాజపా హైదరాబాద్లో సెప్టెంబర్ 17 కార్యక్రమాన్ని నిర్వహిస్తోందని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. గుజరాతీ మంత్రులు, పెట్టుబడిదారులు కుట్ర కోణంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇక్కడి పరిశ్రమలను తమ రాష్ట్రానికి తరలించుకొని వెళ్లాలని చూస్తున్నారని ఆరోపించారు. శనివారం రేవంత్ గాంధీ భవన్లో జాతీయ జెండాను ఎగురవేసి తెలంగాణ స్వాతంత్ర వజ్రోత్సవాలను ప్రారంభించారు. ప్రశాంత వాతావరణం ఉన్న హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించేందుకు భాజపా యత్నిస్తోందని ఆరోపించారు. సో గాంధీ భవన్లో తెలంగాణ తల్లి నమూనా విగ్రహాన్ని ఆవిష్కరించిన రేవంత్ రెడ్డి, చిత్రంలో శ్రీధర్ బాబు, గీతారెడ్డి, అంజన్ కుమార్ యాదవ్ తదితరులు. ఇక్కడ చూస్తే చరిత్రను వక్రీకరించే కుట్ర, భాజపాది దుర్బుద్ధి, సిపిఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి స్టేట్మెంట్. అదే రకంగా సాయుధ పోరాటంలో భాజపా పాత్ర లేదు, మోదీని సాగనంపే ప్రయత్నాలు ప్రారంభం, సీతారాం ఏచూరి. సో నిన్న చూస్తే హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ జామ్. ఒక పక్క బీజేపీ, ఒక పక్క మన టీఆర్ఎస్, ఒక పక్క కాంగ్రెస్, ఒక పక్క ఎంఐఎం, ఒక పక్క సిపిఐ సిపిఎం. ఇక్కడ ఎవరికి వారే యమునా తీరే అని ఎవరి సభలు వాళ్ళు నిర్వహించుకున్నారు, ఎవరు ర్యాలీలు వాళ్ళు తీసిర్రు. హైదరాబాద్ నలుమూలలా నిన్న జనాలందరూ కూడా చాలా ఇబ్బందులు పాలయ్యారు. ఏది ఏమైనప్పటికీ కూడా చాలా దిగ్విజయంగా, ఎటువంటి గొడవలు, ఎటువంటి కొట్లాటలు, ఎటువంటి మత కలహాలు, మత చిచ్చులు లేకుండా నిన్న ర్యాలీలు దిగ్విజయంగా జరిగింది. సంబరాలు కూడా చాలా అద్భుతంగా జరిగాయనే చెప్పుకోవాలి. అందరు కూడా చాలా ఆనందంగా సెలబ్రేట్ చేసుకున్నారు. అండ్ దానికి నిజంగా పోలీసులకి ఒక్కసారి మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే ఎటువంటి గొడవలు ఇలాంటివన్నీ కూడా జరగలేదు అంటే అది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక సభ పెడితేనే దానికి ఎంతో మంది వేల పోలీసులు కావాలి. ఏ రకంగా గొడవలు జరగకుండా చాలా బాగా వాళ్ళు అందరినీ కూడా చూసుకున్నారు. అదే రకంగా మరి ఇన్ని పార్టీలు ఒకే రోజు సభలు, ర్యాలీలు ఇవన్నీ నిర్వహిస్తే మరి వాళ్ళకు వచ్చిన ఘోష ఇంకెవరు కూడా రావద్దు, ఆ రోజు అంత నరకంగా ఉంటుంది. అటు వీళ్ళకి చెప్పలేరు, మింగలేరు, కక్కలేరు, మధ్యలో ఇరుక్కబోతారు. అందుకే మరొకసారి ఎటువంటి ఇబ్బందులు ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ ప్రజలకు ఎవరికి కూడా కాలేదు అంటే దానికి కారణం ముఖ్యంగా పోలీసులే. అందుకని మరొకసారి వి సల్యూట్ పోలీస్ అని చెప్పి ఒక్కసారి పోలీసులకు కూడా మనం హర్షం వ్యక్తం చేద్దాము. అదే రకంగా ఇక్కడ చూసినట్టయితే కలెక్టరే తహసీల్దార్, భూదస్త్రాలపై డిజిటల్ సంతకాల అధికారం వారిదే, క్షేత్రస్థాయి విజ్ఞాపనలు వారికే, పేరుకపోతున్న భూ సమస్యలు. ఇక్కడ చూస్తే తహసీల్దార్ల సంతకాలను జిల్లా కలెక్టర్లు పెట్టేస్తున్నారు. కొత్త రెవెన్యూ ధరణి చట్టాలను తీసుకొచ్చిన ప్రభుత్వం 2 ఏళ్ల క్రితం యాజమాన్య హక్కులు కల్పించే అధికారాన్ని తహసీల్దార్ల నుంచి తొలగించింది. ఆ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించింది. దీంతో యాజమాన్య హక్కు పత్రాలపై తహసీల్దార్ల సంతకం కలెక్టరేట్ల ద్వారా వస్తోంది. తమ అంగీకారం లేకుండానే కలెక్టర్ ఆమోదంతో సంతకం రావడంపై తహసీల్దార్లు అభ్యంతరం తెలుపుతున్నారు. ఇటీవల జరిగిన తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో వారు ఈ అంశాన్ని ప్రస్తావించారు. ఈ విధానం సరికాదని వెంటనే సవరించాలని పట్టుబడుతున్నారు. తమ ఆమోదం లేకుండానే ఎక్కడైనా వివాదాస్పద భూదస్త్రాలపై తమ సంతకం పడితే భవిష్యత్తులో ఏర్పడే వివాదాలకు బాధ్యులం కావాల్సి వస్తుందని వారు ఆందోళన చెందుతున్నారు. సో భయంకరమైన సిచ్యువేషను. మరి అన్నీ కూడా కలెక్టర్ల చేతిలో పెట్టుకొని డిజిటల్ సంతకాలు ఏవైతే ఉన్నాయో ఆ డిజిటల్ సంతకాలు కూడా తహసీల్దార్వి కూడా మరి కలెక్టర్ పెట్టడం అనేది విశేషం. ఇక్కడ చూస్తే చీతలను విడుదల చేసి కెమెరాలో బంధించి పుట్టినరోజున కునో జాతీయ పార్కులో ఉల్లాసంగా గడిపిన ప్రధాని అట. ఈయనొకడు ఎక్కడికి పోతే అక్కడ వేషం మారుస్తాడు, అన్ని మారుస్తాడు. ఈయన చూస్తే ఏదో ఇప్పుడే ఫారెన్ నుంచి దిగిన అతనిలాగా ఉన్నాడు. ఇక్కడ చూసినట్టయితే ఒకసారి చూడండి. సో జూమ్ అయితే లేదా ఇప్పుడు? ఓకే, మీకు ఇక్కడ క్లియర్ కనిపించినట్టయితే ఒకసారి చూస్తే మన టోపీ, గాగుల్స్, సార్ తెల్లగడ్డం, మళ్ళా పైన కోటు, ఒక కెమెరా.
ఈయన కేవలం ఈయన రెడీ అవ్వడానికే రోజు ₹1,00,00,000 10 లక్షలట మేకప్కి, ఓన్లీ మేకప్కే మన మోడీ సార్ రెడీ అయితే 10 లక్షలు అవుతాయట మరి. సో ఇట్లా మొత్తం కూడా దీనికే ఖర్చు చేస్తూ ఉన్నారు అన్నట్టు. ఇక చూద్దాం ఒక్కసారి మన అమిత్ షా సార్ బాధ ఏందో ఒక్కసారి మనం చూద్దాము. కేసీఆర్ ఏం మాట్లాడిండో మనం చూసినాం కదా, ఇప్పుడు అమిత్ షా మాట్లాడింది ఒకసారి చూద్దాం మనం. ఒక్కసారి ఇక్కడ చూసినట్టయితే పటేల్తో విమోచనం, మోదీతో ఉత్సవం. ఆ ఉత్సవం ఏదో ఇందాక ఆ టోపీలన్నా అర్థమైపోయింది. ఆయన ఎక్కడ పోతే అక్కడ ఆ వేషధారణ పోతాడు, లేకపోతే వాషింగ్ పౌడర్ నిర్మా అవుతుంది. ఒక్కసారి చూసుకున్నట్టయితే పటేల్తో విమోచనం, మోదీతో ఉత్సవం. ఓటు బ్యాంకు రాజకీయాలతో ఇన్నాళ్ళు పట్టించుకొని పార్టీలు, ప్రభుత్వాలు. కొందరికి రజాకార్ల భయం ఇంకా ఉంది. హైదరాబాద్ విమోచన వేడుకల్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా. ఇక్కడ ఒకసారి చూసినట్టయితే రజాకార్ల అరాచకాల నుంచి ప్రజల్ని కాపాడేందుకు నాటి హోంశాఖ మంత్రి సర్దార్ పటేల్ చేసిన కృషితోనే నిజాం పాలన నుంచి తెలంగాణ ప్రజలకు విముక్తి లభించిందని, లేదంటే దేశం మధ్యలో హైదరాబాద్ విడిగా ఉండేది, గాంధీజీ కలలుగన్న స్వతంత్ర భారత స్వప్న సాకారానికి అవరోధంగా ఉండేది అని అమిత్ షా చెప్పడం జరిగింది. అదే రకంగా అనుమానం లేదు అధికారంలోకి వస్తాం. కేసీఆర్ అనుమానం లేదు అధికారంలోకి వస్తాం. కేసీఆర్ వైఫల్యాలనే అస్త్రాలుగా చేసుకోండి. మునుగోడులో గెలవాల్సిందే భాజపా కోర్ కమిటీ సమావేశంలో అమిత్ షా. సో ఇక్కడ చూస్తే హోంశాఖ నాడు సర్దార్ పటేల్ కారణంగానే హైదరాబాద్ విమోచన సాధ్యమైంది. నేడు ప్రధానమంత్రి నిర్ణయం వల్లే ఉత్సవాలు చేసుకోగలుగుతున్నాం అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు. కేంద్ర సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన ఉత్సవాలు శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభమైనాయి. అట్లనే అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరైండ్రు. కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే, కర్ణాటక రవాణా శాఖ మంత్రి శ్రీరాములు పాల్గొన్నారు. అమిత్ షా తొలుత అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించారు. అదే రకంగా జాతీయ జెండాను ఎగిరేశారు. సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం నిర్వహించిన సభలో ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. సో ఇక్కడ చూసినట్లయితే భద్రతా వైఫల్యం, అమిత్ షా కాన్వాయ్కు అడ్డుగా నిలిచిన కారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పర్యటనలో భద్రతా వైఫల్యం వెలుగు చూసింది. శనివారం ఉదయం సికింద్రాబాద్ పరేడ్ మైదానంలో సభ ముగించుకొని బేగంపేటలోని హరిత ప్లాజాకు బయలుదేరారు. హరిత ప్లాజా ప్రధాన ద్వారం వద్ద ఓ కారు హోంమంత్రి కాన్వాయ్కు అడ్డుగా రావడం కలకలం సృష్టించింది. అది పెద్ద విశేషమా? అమిత్ షా అయితే ఏంది, ఎవరైతే ఏంది, సామాన్య ప్రజలే కదా. ఇక నాకు అదే అర్థం కాదు, ఈ కాన్వాయ్లు గీన్వాయ్లు వస్తుంటే సామాన్య ప్రజలకు ట్రాఫిక్ జామ్ చేసుడు, ఆడ జనాలు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నా కూడా ఎవరికి ఆలోచించేది లేదు. ఏదో రకంగా ఇట్లా ఇబ్బందులు పెట్టాలి. అడ్డువస్తే ఏం చేసారు కార్ని? వద్దన్న వారితోనే ఉత్సవాలు చేయించాం. నిజాం నిరంకుశ పాలన నుంచి విమోచనం కలిగించిన శుభ దినాన్ని వేడుకగా నిర్వహించేందుకు, కనీసం ఆ పదాన్ని పలికేందుకు కూడా ఇష్టపడని వారే ఉత్సవాలు నిర్వహించేలాగా చేశామని కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. శనివారం జరిగిన హైదరాబాద్ విమోచన దినోత్సవ సభలో ఆయన మాట్లాడారు. సో ఇది ఈరోజు మన ఈనాడు వార్తలు. సో మొత్తానికి హైలైట్ అయిందంటే మన మోడీ సాబు ఈ రకంగా మేకప్ వేసుకున్నాడు అన్నట్టు. నిన్న టీఆర్ఎస్ కేసీఆర్ సభకు మాత్రం మస్తు మందే వచ్చిర్రు. సో మీరు చెప్పండి, వీలైతే అక్కడ ఒక క్వశ్చన్ పెట్టండి, మీరు చెప్పండి, నిన్న జరిగిన సభలలో బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది, అంటే బీజేపీ, టీఆర్ఎస్, కాంగ్రెస్ ఏది జెన్యూన్గా జరిపించిండ్రు సభ అనేది ఒక్కసారి మీరు ఆడ క్వశ్చన్ టైప్ చేయండి. ఎస్ ఆ నో అనేది మీరు ఇవ్వండి. అదే రకంగా లేదంటే కమెంట్స్ రూపంలో కూడా దయచేసి తెలియజేయండి. బీజేపీ బాగా చేసిందా,
నిజంగా జెన్యూన్గా మనస్ఫూర్తిగా ఈ ఏర్పాట్లను మనస్ఫూర్తిగా నిజంగా తెలంగాణ బిడ్డలుగా ఎవరు బాగా చేసిరు? బీజేపీ పార్టీయా, టీఆర్ఎస్ పార్టీయా, కాంగ్రెస్ పార్టీయా? ఏది బాగా చేసింది అనేది ఒక్కసారి మీరు తెలపండి. సో క్వశ్చన్ కూడా వస్తుంది కాసేపట్లో. అదే రకంగా నెక్స్ట్ ఇంకో పేపర్ చూద్దాం మనము, ప్రభాత వెలుగు. సో ఒకసారి మనం ప్రభాత వెలుగు చూద్దాము. ఓకే, సో దీంట్లో ఈ ఏంటో ఆన్లైన్లో పేపర్ సరిగా అక్షరాలు సరిగ్గా ఇవ్వలేదు వీళ్ళు. సో చాలా ఇబ్బందిగా ఉంది, ఈ చదవడానికి కూడా మస్కగా ఉంది, ఆన్లైన్లోనే ఇబ్బంది ఉంది అది. సో ఒక్కసారి చూద్దాం. ఓటు బ్యాంకు రాజకీయాలు ఎన్నాళ్ళు, విమోచనం అంటే వణుకెందుకు, ఉద్యమ ఆంక్షలు ఏమైనాయి, రాష్ట్ర సర్కార్పై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫైర్, ఎంఐఎంకు భయపడే ఇన్నాళ్ళు సెప్టెంబర్ 17ను. అస్సలు అక్షరాలు క్లారిటీగా లేవు ఇవి, చాలా ఓన్లీ హెడ్లైన్స్ మాత్రమే మంచిగా ఉన్నాయి, అక్షరాలన్నీ కూడా మస్క కొడుతున్నాయి. అది ఆన్లైన్లోనే ఇబ్బంది ఉంది పేపర్ అది. సో అక్కడ వాళ్ళ దగ్గర సరిగ్గా లేదు. సో ఇది చదవనికి వస్తలేదు. మనకు కొంచెం మెయిన్ న్యూస్ ఏందో చూద్దాం. వెలుగు మీకు కూడా తెలిసే ఉండొచ్చు. ఇగో డిఫరెన్స్ చూడండి, లెటర్స్ అసలు ఏమైనా అర్థమవుతున్నాయా ఇక్కడ? అండ్ లేదు అసలు. ఏది క్లియర్గా ఉందో అది మనం చదువుదాం. తెలంగాణపై మతతత్వ శక్తుల కుట్రలు, స్వార్థ ప్రయోజనాల కోసం సెప్టెంబర్ 17న వక్రీకరిస్తున్నారు సీఎం. జాతీయ సమైక్యత దినోత్సవంలో కేసీఆర్ ఎస్టీ రిజర్వేషన్లు 10%కి వారం రోజుల్లో జీవో తెస్తాం, దళిత బంధు లెక్కనే గిరిజన బంధు ఇస్తామట. మరి దళిత బంధే చక్కగా ఇస్తలేరు ఒక్కొక్కరికి. సో అందుకని మరి ఇదేమి ఇస్తారు అనేది ఒకసారి చూడాలి. నెక్స్ట్ ఇగో చీతలు వచ్చేసినాయి. అబ్బా ఇక చెప్తారు, ఇక సార్ చూడు ఫోజు, ఒక్కసారి తెల్లదొర రెడీ అయ్యిండు. ఫోకస్ పెట్టవయ్యా. ఈయన సడన్గా చూస్తే బాలీవుడ్కో హాలీవుడ్కో హీరో అనుకుంటాం. మోదీ సార్ బాలీవుడ్ హాలీవుడ్ హీరో రెడీ అయ్యిండు. ఇంతకీ విషయం ఏంటంటే ఇందాక మనం చెప్పినాము. సో చీతలు వచ్చేసినాయి, జాగ్రత్త. ఓకే, లిక్కర్ స్కామ్పై లెక్కలు తీస్తున్నారు. సిఏ గోరెంట్ల బుచ్చిబాబు ఇంట్లో ఈడీ సోదాలు. మరి పలు ప్రాంతాల 23 గంటల పాటు కొనసాగించిన తనిఖీలు, కంపెనీల డాక్యుమెంట్లు, బ్యాంక్ లింకులు గుర్తింపు, డిజిటల్ ఫోరెన్సిక్ ఆడిటింగ్తో లెక్కలు తేల్చేసిన ఈడీ. సో అనుమానిత కంపెనీలు లావాదేవీలపై నోటీసులు ఇచ్చే ఛాన్స్. అప్పుల బాధతో రైతుల దంపతుల ఆత్మహత్య. సో ఇక ఎన్ని రోజులు ఉంటుందో మన తెలంగాణలో ఈ రైతుల ఆత్మహత్యలు, ఇంకెన్ని రోజులు ఈ ఘోరాలు చూడాల్సి వస్తుందో. కానీ మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కూడా కేసీఆర్ వచ్చినాక తెలంగాణ అట్లీస్ట్ కొద్దిగా బాగుపడింది అనుకుందాము. ఎందుకంటే తెలంగాణ రాకముందు ఇంకా భయంకరంగా ఉండేది. తెలంగాణలో మారుమూల గ్రామాల పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ మారుమూల గ్రామాలు కూడా ఏ మూల కూడా కనిపిస్తలేవు. ఎందుకంటే అంత అద్భుతంగా చాలా మటుకు గ్రామాలు కూడా తీర్చిదిద్దబడినరు. మరి అదే రకంగా మరి ఇదంతా కూడా బంగారు తెలంగాణ వల్ల సాధ్యమైంది. కానీ బంగారు తెలంగాణ అనేది ఇప్పుడు ఈ మధ్య కలుషితం అయిపోయినట్టే అనిపిస్తుంది. కానీ చాలా మేరకు పల్లెటూర్లలో ఎవరైతే ఉన్నారో, ఎవరైతే ఇబ్బందులు పడ్డారో చాలామందికి అది ప్లస్ అయిందనే మనం చెప్పుకోవాలి. సో ఇప్పుడు చూసినట్టయితే ఒక్కసారి చూద్దాం. ఇక్కడ తెలంగాణపై మతతత్వ శక్తుల కుట్రలు, స్వార్థ ప్రయోజనాల కోసం సెప్టెంబర్ 17న వక్రీకరిస్తున్నాం సీఎం. జాతీయ సమైక్యత దినోత్సవంలో కేసీఆర్. అట్లనే 10% రిజర్వేషన్ కూడా వారం రోజుల్లో ఇస్తామంటున్నారు. మీరు చెప్పండి, 10% రిజర్వేషన్ వారం రోజుల్లో ఇస్తాం, గిరిజనులకు గిరిజన బంధు ఇస్తాం. ఇదంతా కూడా ఎస్సా నోవా? మీరు నమ్ముతారా నమ్మరా? ఒకసారి మీ కమెంట్స్ రూపంలో తెలియజేయండి. గిరిజనులకు భూములు ఇస్తామని కేసీఆర్ చెప్పిండు, వారం రోజుల జీవో పాస్ చేస్తామని కేసీఆర్ చెప్పిండు. ఎస్సా నోవా? నిజంగానే ఇస్తాడా ఇవ్వడా? మీరేమనుకుంటారు? కేసీఆర్ నిజంగా చెప్పింది నిజమేనా లేకపోతే అబద్ధమా అనేది ఒకసారి మీరు చెప్పాల్సి ఉంటుంది. అదే రకంగా నెక్స్ట్ ఆంధ్రజ్యోతి. ఇగో చూసిరా,
ఆ పేపర్కి ఈ పేపర్కి డిఫరెన్స్ అసలు అక్కడ లెటర్స్ మనకేం అక్కడనే ప్రాబ్లం ఉన్నది. సో ఎనీవేస్ ఒకసారి మనం ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే, విమోచనం జరపకపోవడం అమరులకు అవమానమే, తెలంగాణను సాధించుకున్న లక్ష్యాన్ని అధికారంలో కూర్చున్నవారు మర్చిపోయారు. ఎన్నికల్లో ఉద్యమంలో హామీ ఇచ్చి వెనక్కి తగ్గారు. ఇప్పటిదాకా అధికారంలో ఉన్న పార్టీలన్నీ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసమే నిర్వహించలే. కేంద్రం నిర్ణయంతో అందరూ సిద్ధమయ్యారు, కానీ మనస్ఫూర్తిగా నిర్వహించడం లేదు. ఇకపై ఏటా విమోచన దినోత్సవం చేసి తీరుతాం. హైదరాబాద్ విమోచన దినోత్సవంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వ్యాఖ్యలు, పటేల్ లేకుంటే దేశం ముక్కలే, ఏకనాథ్ షిండే. షా రాకతో దిగివచ్చిన పార్టీలు, కిషన్ రెడ్డి. అట్టహాసంగా హైదరాబాద్ విమోచన దినోత్సవం అన్నమాట. ఒకసారి మనం డీటెయిల్స్లోకి వెళ్ళి చూద్దాం. సెప్టెంబర్ 17వ తేదీన హైదరాబాద్ విమోచన దినోత్సవం అనడానికి కొందరు సిగ్గుపడుతున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరోపించారు. విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తామంటూ ఎన్నికల్లో ఉద్యమ సమయంలో హామీలిచ్చి వేలాది మంది బలిదానాలతో అధికార పీఠంపైకి ఎక్కిన తరువాత మాట తప్పారని విమర్శించారు. విమోచన దినోత్సవాన్ని జరపకపోవడం బలిదానాలను స్మరించుకోకపోవడమేనంటూ అమరులను మోసం చేసినట్లేనన్నారు. ఏ లక్ష్యం కోసం తెలంగాణ ఏర్పడిందో ఆ లక్ష్యాన్ని అధికారంలో ఉన్నవారు మర్చిపోయారని ఆరోపించారు. రజాకార్ల పరోక్షంగా మజ్లీస్ను ఉద్దేశించి భయంతో వెనక్కి తగ్గారని విమర్శించారు. వారిని ప్రజలు మరవద్దని సూచించారు. హైదరాబాద్ విమోచన అమృతోత్సవాల్లో భాగంగా శనివారం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పరేడ్ గ్రౌండ్స్లో జరిగిన కార్యక్రమానికి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటిదాకా రాష్ట్రాన్ని పాలించిన పార్టీలన్నీ కూడా ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విమోచన దినోత్సవాన్ని నిర్వహించలేదని ఆరోపించారు. కానీ ప్రజల ఆకాంక్షను నెరవేర్చేందుకు తామే కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సో అమిత్ షా ఇట్లా అన్నారట. మరి వచ్చింది, మరి ఏం చేశారు? తడేపార్ కౌన్ హే అంటే అమిత్ షా. నెక్స్ట్, దేశంలో ఇంత పెద్ద ప్రాంతం స్వేచ్ఛా వాయువులు పీలుస్తుందంటే దానికి సర్దార్ పటేలే కారణం. ఆయన లేకుంటే హైదరాబాద్ విమోచనానికి మరికొంత కాలం పట్టేది. విమోచనం కోసం అనేక మంది వీరులు సర్వం త్యాగం చేసిండ్రు. విమోచన దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించిన మోదీకి లక్షలాది మంది వందనాలు. విమోచన ఉత్సవాలు చేయడానికి వారి టీఆర్ఎస్లో ఇంకా భయం పోలేదు. మరి అందరూ గుండెల్లో నుంచి భయాలను పారదోలండి. ఇక రజాకార్ల ఆగడాలు ఈ దేశంలో చెల్లవు. అమిత్ షా, మరి మీ మాటలు చెల్తాయా? మీ మాటలు చెల్లుతాయా? అందరూ పచ్చి కూరగాయలు తింటున్నట. అంటే కూరగాయలు వంట చేసుకుంటే ఏడ గ్యాస్ అయిపోతుందా, తొందరగా అయిపోతుందా అని చెప్పి వారానికి అట్లీస్ట్ 3-4 రోజులు పచ్చి కూరగాయలు వండుకొని తింటున్నట. మరి ఆ రకంగా గ్యాస్ రేట్లు విపరీతంగా పెంచేసిర్రు. దాని గురించి మాట్లాడరు. మరి అట్లీస్ట్ గిరిజనుల కన్నా సబ్సిడీ ఇస్తుండ్రా? అట్లీస్ట్ రిజర్వేషన్లు ఇవన్నీ పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం దళితులకి అట్లనే గిరిజనులకు ఏం చేస్తుంది అనేదే ఒక ప్రశ్న. ఒకసారి ఇక్కడ చూద్దాం మనము. ఈటెల సస్పెన్షన్ పై నిరసనలు ఎందుకు చేపట్టలేదు? ఎక్కడికక్కడ ధర్నాలు చేసి ఉండాల్సింది. మునుగోడును సీరియస్గా తీసుకోండి. బీజేపీ కోర్ కమిటీకి అమిత్ షా క్లాస్ అట. ఇక గదే క్లాస్ వీక్ ఇక అంతకుమించి ఏం చెప్పకు. నీ బీజేపీ పార్టీ వాళ్ళకి ఏం చెప్తావో చెప్పిపోవాలి. కానీ నిజంగా ఏం పని చేయాలి, నిజంగా జనాలకి ఎంత దగ్గరగా ఉండాలి గవి చెప్ప. పార్టీ ముందరికి వెళ్ళాలంటే ఏం చేయాలి, ధర్నాలు ఎట్లా చేయాలి, మత కలహాలు ఎట్లా పెట్టాలి, ఇవే మాట్లాడుకోవాలి మనం ఆల్వేస్. బేఫికర్ మేమున్నాం, ఈటెల ఇంటికి వెళ్ళి భరోసా ఇచ్చిన షా. ఉద్యమంలోని వారెవరు కేసీఆర్తో లేరా? కిషన్ రెడ్డికి కేంద్ర హోంమంత్రి ప్రశ్న. ఆ ప్రశ్నగానే మిగిలిపోయిందిగా. ఎవరు లేరా అంటే లేనట్టే కదా. ఇగో, విమోచనం పేరుతో చరిత్ర వక్రీకరణ, నిజాం వ్యతిరేక పోరాటాన్ని మత యుద్ధంగా బీజేపీ చిత్రీకరిస్తోంది. ఊళ్ళో పెళ్లికి కుక్కల హడావిడిలా చేస్తోంది. సాయుధ పోరాట ఉత్సవాల సభలో సిపిఐ నేత సూరవరం. ఇక్కడ చూసినట్లయితే ఇగో ఈడ చూద్దాం.
పటేల్ మావాడు, ఆయనకు దండ వేసే నైతిక హక్కు బీజేపీకి లేదు. హైదరాబాద్లో మత కల్లోలాలు సృష్టించి గుజరాత్కు పెట్టుబడులు తరలింపునకు కుట్ర. అలాగే జునాగఢ్లో విమోచన ఉత్సవాలు చేయట్లేదేమి? తెలంగాణ స్వాతంత్ర దినోత్సవంలో రేవంత్ తెలంగాణ తల్లి విగ్రహ నమూనా ఆవిష్కరణ. రాష్ట్ర ప్రజలకు రాహుల్ గాంధీ శుభాకాంక్షలు. #TG పెట్టిన కాంగ్రెస్ అగ్రనేత. ఇక్కడ చూస్తే మన రేవంత్ రెడ్డి సార్ అట్లనే గాంధీ భవన్లో మరి తెలంగాణ తల్లి ఆవిష్కరించడం జరిగింది విగ్రహాన్ని. ఇక్కడ చూస్తే గిరిజనులకు 10%. ఆల్రెడీ మీకు క్వశ్చన్ పెట్టినాము. సో దయచేసి మీరు ఏం చెప్తున్నారు, ఏం చెప్పబోతున్నారు అనేది ఒక్కసారి చూడండి. గిరిజనులకు 10% రిజర్వేషన్ నమ్ముతారా? నమ్మశక్యంగా ఉందా? అండ్ అదే రకంగా కేంద్రంలోని పెద్దలు చిల్లర మల్లర రాజకీయాలు చేయడం తప్ప గిరిజనులకు జరుగుతున్న అన్యాయాన్ని పట్టించుకోవడం లేదు. ఎస్టీలకు 10% రిజర్వేషన్లు ఇవ్వడానికి రాజ్యాంగం అడ్డుకాబోదు. ఈ సభ ద్వారానే మరో తీర్మానం పంపుతాం. మోదీకి గిరిజనులపై నిజంగా ప్రేమ ఉంటే వెంటనే రిజర్వేషన్ అమలు చేయాలి. ముఖ్యమంత్రి కేసీఆర్ వారంలోగా జీవో విడుదల ఆమోదిస్తారా, ఉరితాడు చేసుకుంటారా? మోదీనే తేల్చుకోవాలి. రిజర్వేషన్లు 50% మించొద్దనేమి లేదు. తమిళనాడులో 60% పైనే. దళిత బంధువులు త్వరలో గిరిజన బంధు. బాలికలకు గురుకులాలు. సార్ గురుకులాల పేరెత్తకండి సార్, మీకు దండం పెడతా. ఉన్న గురుకులాలనే చక్కగా మెయింటైన్ చేయలేక మీ ఓళ్ళంతా ఎంట్రికలు గుండు కొట్టించుకొని గోవిందా గోవిందా అని తూర్పు దిక్కు దిగి దండం పెట్టుకుంటున్నారు. అట్లనే విద్యార్థులు భోజనాలు చేయలేక, కడుపు నొప్పి భరించలేక, ఎవరికి చెప్పాలో అర్థం కాదు. మింగాలో కక్కాలో ఏడవాలనో నవ్వాలనో ఏం చేయాలనో అర్థం కాని సిచ్యువేషన్లో హాస్పిటల్ పాలై అడ్మిట్ అవుతున్నారు. దయచేసి గురుకులాలని మీరు ఒక్కసారి గురుకులాలని పెట్టారంటే కొత్త గురుకులాలని పెట్టే ముందర ఉన్న గురుకులాలు ఏ రకంగా మెయింటైన్ జరుగుతుంది, ఏ రకంగా సమాచారాలు అందుకోండి. అలాగే మీకు నిజంగా గిరిజన బిడ్డల మీద ప్రేమ ఉంటే, ఆప్యాయత ఉంటే, దళిత బిడ్డల మీద, దళిత విద్యార్థుల మీద ప్రేమ ఉంటే, విద్యార్థులందరూ మీ మనవరాలతో సమానమని మీరు అనుకొని ఉంటే దయచేసి దీని మీద ఒక కమిటీ వేయండి. గురుకులాలలో మీరు పంపిణీ ఇచ్చే బియ్యం, పప్పులు, ఉప్పులు, కూరగాయలు ఇవన్నీ ఎందుకు కూలిపోయిన పిల్లలకు పెడుతున్నారు అనేది దయచేసి మీరు ఒక్కసారి కమిటీ వేయండి. కమిటీ వేసి నివేదిక తెప్పించుకోండి. ఎన్ని గురుకులాల్లో పిల్లలు కడుపు నిండా భోజనం చేస్తున్నారు, ఎంతమంది విద్యార్థులను మీ పేరు చెప్పుకొని మిమ్మల్ని మొక్కుతున్నారు. దయచేసి ఏ రకంగా ఎక్కడ మిస్టేక్ జరుగుతుందో ఒక్కసారి కేసీఆర్ గారు మీరు కమిటీ ఏర్పాటు చేసి లేదా నివేదికన తెప్పించుకోండి. ఏ జిల్లా అధికారుల నుంచి గురుకులాలలో ఏమేం జరుగుతుందో దయచేసి ఇన్స్పెక్షన్కి పంపండి. లేదా నిధుల వల్లనే ప్రాబ్లమా, నిధులు ఇవ్వండి. అంతేగాని కొత్త గురుకులాలు తెచ్చి మళ్ళీ కూడా దయచేసి ఇబ్బందులు చేయొద్దని చెప్పి మా ఛానల్ తరపున మీకు దండం పెడుతున్నాను సార్. సీరియస్గా నిజంగా రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని. మీరు ఒక సీఎం పొజిషన్లో ఉన్నారు, మేము అంతకుమించి మిమ్మల్ని తిట్టలేము, ఏమనలేము కాబట్టి రిక్వెస్ట్ చేస్తున్నాము. దయచేసి కొత్త గురుకులాలు వద్దు, ఉన్న గురుకులాలనే బాగు చేయండి. ఉన్న విద్యార్థులకి మంచి పుష్కలమైన ఆహారం పెట్టండి అని కోరుకుంటున్నాం. కేంద్రానిది చిల్లర రాజకీయం. మోదీ ఎవరికి మేలు చేయలేదు. మత పిచ్చితో ఆగం. బీజేపీ విద్వేష రాజకీయాలను బద్దలగొడతాం. మరి వజ్రోత్సవ ఆదివాసీ ఆత్మీయ సభల్లో ముఖ్యమంత్రి కేసీఆర్. జనాలు మాత్రం బాగానే వచ్చారు. వీళ్ళు కార్యకర్తలా నిజంగా జనాలా అర్థం కాదు. ఒకసారి మనం ఇక్కడ చూద్దాం. రాష్ట్రంలోని గిరిజనులకు 10% రిజర్వేషన్ కల్పించేందుకు వారంలోగా జీవో విడుదల చేస్తాము. దాన్ని ఆమోదించి గౌరవాన్ని కాపాడుకుంటారా లేకపోతే ఉరితాడుగా మార్చుకుంటారా? ప్రధాని మోదీని తేల్చుకోవాలి. గిరిజన రిజర్వేషన్లపై కేంద్రాన్ని అడిగి విసిగిపోయాం. కేంద్రం చేయకపోతే గిరిజనులకు 10% రిజర్వేషన్లను రాష్ట్రమే అమలు చేసుకుంటుంది అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. అట్లనే పోడు భూములను పంచిన తరువాత భూమి భుక్తి లేని గిరిజన ఆదివాసులకు దళిత బంధు తరహాలో గిరిజన బంధు అమలు
చేస్తామని ప్రకటించారు. హైదరాబాద్లోని బంజారా హిల్స్లో నిర్మించిన సేవలాల్ బంజారా భవన్, అట్లనే కొమరంభీం ఆదివాసీ భవన్ను శనివారం సీఎం కేసీఆర్ ప్రారంభించారు. అనంతరం ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన బంజారా ఆదివాసీ ఆత్మీయ సభలో పాల్గొన్నారు. అలాగే తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అంతకుముందు గన్ పార్క్లో. అదే రకంగా ఇక్కడ చూస్తే సెప్టెంబర్ 17పై కేంద్రం ఏకపక్ష నిర్ణయం, రాష్ట్రాన్ని సంప్రదించలేదు, సమాఖ్య వ్యవస్థను ఎలా గౌరవిస్తుంది, దక్షిణాదిలో లోక్సభ సీట్లను కుదించే కుట్ర మంత్రి కేటీఆర్, రిజర్వేషన్ల పెంపుపై జీవోతో ముందుకెళ్లొచ్చు, జనాభా ప్రాతిపదికన పెంచే అధికారం రాష్ట్రాలకు ఉంది, 50% దాటాయని ఎవరికైనా కోర్టును ఆశ్రయిస్తే ఇబ్బందులు, గిరిజన రిజర్వేషన్ పెంపుపై ముందే చెప్పిన ఆంధ్రజ్యోతి, గిరిజన బంధుతో కొన్ని కుటుంబాలకే లబ్ధి. నిజమే కదా, గిరిజన బంధుతో సేమ్ దళిత బంధు కూడా ఇప్పటికీ మీరు నిజంగా జెన్యున్గా అడిగితే దళిత బంధు కూడా కొన్ని కుటుంబాల లబ్ధి పొందినాయి. అదే రకంగా మళ్ళీ ఇది కూడా ఏదైతే ఈ కొత్తగా బంధు ఏర్పాటు చేస్తారో గిరిజన బంధు, అది కూడా కొన్ని కుటుంబాలకే వస్తాయి, అన్ని కుటుంబాలకి రావు. సో దయచేసి అదొకసారి మీరు గమనించాలి. అదే రకంగా చెప్పాలంటే నేను నెక్స్ట్ గర్భిణిపై అమానుషం, ప్రసవ వేదన తాళలేక బిగ్గరగా ఏడుపు, మొత్తుకుంటున్నావు పడుకున్నప్పుడు తెలియదా, నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో నర్సుల దుశ్చర్య, బూతులు తిడుతూ సెల్ ఫోన్తో కాలక్షేపం, కాన్పు వారికే అప్పగించిన డ్యూటీ వైద్యురాలు, పేగు తెగి తీవ్ర విషమం గాంధీకి తరలింపు, చికిత్స పొందుతూ మృతి. నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో అఖిల మృతదేహంతో బంధువుల ఆందోళన. సిగ్గుండాలి, నిజంగా సిగ్గుండాలి. డాక్టర్లు అంటే వైద్యే నారాయణ హరి అంటే వైద్యం చేసేటోడు నారాయణుడితో, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడితో సమానం అంటాం. కానీ ఇప్పుడు వైద్యులు కొత్తగా బూతులు ప్రభుత్వ హాస్పిటల్లో దేవుడమ్మ నువ్వు అని చెప్పి చేతులెత్తి మొక్కే చోట తూచీని బతుకు అని చెప్పి తిట్టించుకుంటారు డాక్టర్లు. అందరు డాక్టర్లు అన్నట్లే ఎవడైతే ప్రభుత్వ హాస్పిటల్లో ఇటువంటి దిక్కుమాలిన చర్యలకు పాల్పడుతున్నారో అటువంటి వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. గర్భంతో ఉన్న స్త్రీ గర్భగుడిలో ఉన్న దేవతతో సమానం అని చెప్పి ఎన్నో పురాణాలు, ఎన్నో ఇతిహాసాలు, ఎన్నో గ్రంథాల్లో రాసున్నాయి. అటువంటి గర్భక్షోభ మిగిలించి పేగు తెగి రక్తస్రావం పడుతుంటే కూడా సెల్ ఫోన్లల్లో డాక్టర్ కూడా డ్యూటీ డాక్టర్ నర్సులకు అప్పచెప్పి వాళ్ళు బండబూతులు తిట్టి, ఎక్కడైతే నిజంగా డెలివరీస్ అయ్యేటప్పుడు కూడా మంచి మాటలు చెప్పి తగ్గిపోతుందమ్మా అని ఓదార్పుతోటి చేయాల్సిన డాక్టర్ల ట్రీట్మెంట్ బండ బూతులతోటి ఇష్టం వచ్చినట్టు వ్యవహరించి వెళ్ళిపోయారు. సిగ్గుందా మీకు అని అడుగుతున్నా. దయచేసి ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు గారు దీని గురించి స్పందించాలి. మొన్న ఇబ్రహీంపట్నంలో ఇష్టం వచ్చినట్టు ఏ రకంగా ఏవైతే సిజర్లు ఏవైతే ఆపరేషన్కి ఉంటాయో అవన్నీ కూడా క్లీన్ చేయకుండా గంట సేపట్ల దాదాపు 40 మందికి కుని ఆపరేషన్లు చేసి ఇన్ఫెక్షన్లు సోకేలాగా చేసిండ్రు డాక్టర్లు. ఇప్పుడు చూసినట్లయితే నాకు నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో గర్భిణీతో ఆపశోపాలు పడుతున్న మహిళ ఎవరైతే ఉందో ఆ మహిళని తిడుతూ బండబూతులు తిట్టుకుంటా, బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా మరి ఏం చేస్తుంది ప్రభుత్వం అని అడుగుతున్నాం. దీంట్లో మీ తప్పేం లేదు, కానీ ఇటువంటి చర్యలు తీసుకోకుండా తక్షణమే ప్రభుత్వ డాక్టర్లు ఇటువంటి చర్యలు చేస్తే ఏమవుతుందో మీ డాక్టర్లకి చెప్పే బాధ్యత ఆరోగ్య శాఖ మంత్రిగా మీ మీద ఉంది. తస్మాత్ జాగ్రత్త అని మీకు ఒకసారి మళ్ళా చెప్తున్నాము. ఎందుకంటే ఇటువంటివి జరగకుండా మీరు చూసుకోవాలి. ప్రభుత్వంలో ఉన్నటువంటి డాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళని లైట్గా వదిలేయద్దు. దయచేసి దీనికి ఇంకేమైనా ఆప్షన్ ఉందా? ఇటువంటి చర్యలు జరగకుండా ప్రభుత్వం తరపున ఏం చేస్తే ఇటువంటివి జరగవు అనేది దయచేసి ఆరోగ్య శాఖ మంత్రిగా హరీష్ రావు గారు దీని గురించి మీరు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి మిమ్మల్ని కోరుకుంటున్నాం. అదే రకంగా ఈరోజు వచ్చి రాని వైద్యంతో బాలిక ఉసురు తీసి ఎక్కువ మోతాదులో మందులు ఇవ్వడంతో గుండెపోటు, PMP నిర్వాకం అంగీకారం, ప్రాణానికి 2.5 లక్షలు వేల. సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఘటన. సాక్షాత్తు మన రఘునందన్ రావు సార్ గెలిచిన దుబ్బాక.
సిద్దిపేట జిల్లా దుబ్బాకల ఘటన. ఇగో చూడు, ఎక్కువ మోతాదు మందులు ఇచ్చిరట, బాలిక ఉసురు తీసి బాలికకి గుండెపోటు వచ్చిందట. గుండెపోటు ఎందుకు వచ్చింది? వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్ ఏవైతే ఎక్కువ మోతాదులో వచ్చిరని వైద్యంతో మెడిసిన్స్ ఇచ్చిండ్రో వాళ్ళు ఇచ్చిన మెడిసిన్స్కి ఇట్లా నర్సులతో. సార్ హరీష్ రావు గారు, ఒక్కసారి మీరు ఇన్స్పెక్షన్కి పోండి సార్, మీ ప్రోటోకాల్ లేకుండా దయచేసి మీ ప్రోటోకాల్ లేకుండా ఒకే ఒక్కడు సినిమాలో అర్జున్ ఎట్లయితే వేసిండో, నిజంగా మీకు అన్ని గట్స్ ఉంటే దయచేసి ఒక హరీష్ రావు లాగా కాకుండా, ఒక ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు లాగా కాకుండా, మళ్ళీ వినండి దయచేసి, సామాన్య హరీష్ రావు లాగా ఒక్కసారి దయచేసి హాస్పిటల్ల వైపు, ప్రభుత్వ హాస్పిటల్ల వైపు వెళ్ళి మీ వాళ్ళు ఏమాత్రం సక్రమంగా పేషెంట్స్ని చూస్తున్నారు, ఏమాత్రం ట్రీట్మెంట్ ఇస్తున్నారు, దయచేసి మీరు తెలుసుకోవాలని చెప్పి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. ఆ బాధ్యత మీ మీద ఉన్నది. ఎందుకంటే చేస్తే గీస్తే ఏం చేయాలన్నా మీరే చేయాలి. కాబట్టి తక్షణమే మీరు ఒక్కసారి పని చేసి పుణ్యం కట్టుకోండి. ప్రతి 100 హాస్పిటల్లో దాదాపు 60 హాస్పిటల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. దయచేసి మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి ఈ విషయం. ఇగో ఇది ప్రభుత్వ హాస్పిటలే. నేను ఉట్టిగానే ఆవేశపడతలేను. దయచేసి ఎవడైతే ఎర్రి పుష్పాలు ట్రోల్ చేస్తూ ఉంటారు, కమెంట్స్ పెడతా ఉంటారు, అడ్డమైన కమెంట్లు, దయచేసి మళ్ళీ చెప్తున్నా, మా ఛానల్ ఏ పార్టీకి సొత్తు కాదు. బీజేపీ తప్పు ఉంటే బీజేపీని ప్రశ్నిస్తాం, టీఆర్ఎస్ది తప్పు ఉంటే టీఆర్ఎస్ని ప్రశ్నిస్తాం, కాంగ్రెస్ని తప్పు ఉంటే కాంగ్రెస్ని ప్రశ్నిస్తాం. దయచేసి గమనించాలి. అడ్డమైన ట్రోల్ చేసుకుంటా, అడ్డమైన కమెంట్లు పెట్టుకుంటా, జర మేకప్ ఎక్కువైందా, సూపర్గా ఉన్నో, గర్ది గుడ్డున్నో, బందర్ లడ్డున్నో, అడ్డమైన కమెంట్లు పెట్టుకునే ఎవడైతే ఈ టీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారో, నేను మీ లీడర్లని తిడితే మీరు అట్లాంటి కమెంట్లు పెట్టండి. తిట్టినా కానీ పెట్టద్దు కమెంట్లు. ఎందుకంటే నేను అడిగేది కూడా మీ గురించే. మీ పిల్లలు కావచ్చు అదే వైద్యం కావాలంటే ఏడికి పోతారు సార్? ప్రభుత్వ హాస్పిటల్కే పోతారు కదా. కార్యకర్తలు అందరూ కూడా ఏం యూజ్ చేసుకుంటారు? మీ ప్రభుత్వ హాస్పిటల్లే, ప్రభుత్వాన్నే ఎక్కువ వాడతారు కదా. మరి అట్లాంటప్పుడు మీ గురించి కూడా నేను అడుగుతున్నట్టే కదా. దయచేసి పిచ్చి కమెంట్లు చేయకండి, అర్థమైందా? సో ఎందుకు మాట్లాడుతున్నా, ఏం మాట్లాడుతున్నా అర్థం చేసుకోండి. నేను క్లియర్గా హరీష్ రావు సార్, సీఎం కేసీఆర్ సార్, దయచేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నా, మిమ్మల్ని అడుక్కుంటున్నా, దయచేసి ఇది చెయ్యండి అంటున్నాను. కానీ బండబూతులు తిట్టట్లేదు సార్. దయచేసి ఎవరైతే ఈ కార్యకర్తలు కమెంట్లు పెడుతుండ్రో ఆ కమెంట్లను దయచేసి ఆపుండ్రని చెప్తున్నా. ఇక అయినా కానీ పెడతామంటే ఇక మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. నెక్స్ట్, గర్భిణీపై నుంచి ట్రాక్టర్ రికవరీ ఏజెంట్ దుర్మార్గం, మహిళా మృతి, వాహనానికి ఆమె తండ్రి 1.30 లక్షల బకాయి, 90% రుణం కట్టేస్తానంటూ ప్రాధేయపడిన రైతు. అయినా సరే ట్రాక్టర్ను తీసుకెళ్లబోయిన ఏజెంట్ రైతు కుమార్తె పైకి వాహనం, జార్ఖండ్లో దారుణం. వీళ్ళ బతుకులు సడా ఏమైపోతుంది? ఎవడికి వాడు. ప్రైవేట్ ఏజెన్సీలు ఎట్లనే ఉన్నాయి, ప్రభుత్వం అన్న జర నయం. ఈ ప్రైవేట్లు అయితే మరీ దుర్మార్గపు చర్య. 1,30,000 కోసం గర్భిణీ స్త్రీ మీదకి ట్రాక్టర్ తీసుకుపోతావు నువ్వు, లేకపోతే అప్పులు. మీరు చూడండి, దయచేసి డబ్బుల తిప్పాలు పడుకుంటా, దయచేసి లోన్లు కూడా దయచేసి తీసుకోకండి. ఈ అప్లికేషన్స్ ఏవైతే ఉన్నాయో, బ్యాంకుల అప్లికేషన్స్ ఆన్లైన్లో వస్తాయి, మీరు లోన్ తీసుకోండి అంటారు. కానీ 8%, 5% వాడు వడ్డీ వేసి, కాల్ చేసి, అసభ్యకరమైన మాట్లాడి, వ్యంగ్యంగా మాట్లాడి, వడ్డీకి వడ్డీ, చక్కెర వడ్డీ కట్టలేనంత పరిస్థితి తీసుకుని మొన్న. అందుకే కదా కుటుంబం ఆత్మహత్య చేసుకుంది. ఒక ఆడపిల్ల వీడియోలు క్రియేట్ చేసేసి రిలీజ్ చేస్తాం, డబ్బులు కట్టకపోతే అని బ్లాక్మెయిల్ చేస్తుర్రు. అవసరమా సార్ మనకి ఇవన్నీ? అవసరమా చెప్పండి. దయచేసి ఎవడు కూడా అప్పులు తీసుకోకండి. అప్పులు తీసుకున్నా తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి, లేకపోతే బయట వాళ్ళ నయం జర. ఇగో ఇటువంటి దుర్మార్గులు ఉంటారు కదా, ఆన్లైన్లో యాప్లు పెట్టేసి ఇష్టం వచ్చినట్టు దోపిడీ చేసేసి. మాకు తెలుసు గ్యాస్ రేట్లు పెరిగాయి, కూరగాయల రేట్లు పెరిగాయి, GST పెరిగాయి, అన్నీ పెరిగాయి. ఈ పెరగడం వల్ల డబ్బులు మిగులుతలేవు, కొత్తవి ఏమైనా తెచ్చుకోవాలన్నా ఎవరన్నా అప్పడగాలి. అటువంటి సిచ్యువేషన్లో ఏం చేయాలో అర్థం కాక మనం అట్రాక్ట్ అయిపోయి ఇక అప్పు చేస్తాం కదా. దయచేసి ఆన్లైన్లలో అప్పులు తీసుకోకండి. తిప్పలు తప్పవు, తర్వాత చిప్పలు తప్పవు, లేకపోతే ఇట్లనే ఆత్మహత్యలు చేసుకోవాలి. తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోండి. దయచేసి మీకు చేతులెత్తి మొక్కుతున్నా. అదే రకంగా ఇట్లాంటి దారుణాలు ఏజెంట్స్ చేస్తున్నారంటే
చూడండి వాడు ఎంత కకృతిగా, వాడు ఎంత ఏజెంట్లను కూడా రౌడీలను పెట్టేస్తారు. ఏజెంట్లని లోన్లు రికవరీ చేసుకోవడానికి పోతారు కదా, ఏజెంట్లని ఇది వరకు చదువుకున్న వాళ్ళని, డీసెంట్గా మాట్లాడేటోళ్ళని, కౌన్సిలింగ్ చేసేటోళ్ళని పెట్టుకునేటోళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే పెద్ద పెద్ద గడ్డాలు, పెద్ద పెద్ద మీసాలు, 2 పిలకలు ఉన్నోళ్ళని ఏజెంట్లుగా పెట్టుకుంటున్నారు. చదువు రాకపోయినా సరే, ఎందుకంటే వాడు కొట్టొస్తాడు కదా, కొట్టైనా బలవంతంగానే సరే లాక్కొని వస్తాడు. అదే వాళ్ళ డ్యూటీ. ఈ ఏజెంట్లు, ప్రైవేట్ ఏజెన్సీలను రౌడీలను పెట్టుకొని నడిపిస్తూ ఉన్నది. సో అదే రకంగా చూస్తే భారత్లోనే అత్యధిక ఆత్మహత్యలు ఇందాకే మనం మాట్లాడుకున్నాం. ఏటా 1.63 లక్షలు. 3వ వంతు కుటుంబ సమస్యలతోనే. దక్షిణాదిలో ఎక్కువ, తెలంగాణలో 26.9%, ఏపీలో 17.3%. 15 నుండి 39 వయసు యువతే బాధితులు, పురుషులే అధికం. కరోనా అనంతరం పెరుగుదల 2022లో 18 నుండి 20%. ఆసియాన్ సెక్రటరీ సదస్సులో స్నేహ సంస్థ ఫౌండర్ లక్ష్మి. కోవిడ్ తర్వాత ఎందుకు? కోవిడ్ తర్వాత అందరూ రక్తాలు ఊడిపోయినాయి, రెవెన్యూ తగ్గిపోయింది, ప్రతి ఒక్కడు అప్పుల పాలైపోయాడు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయితే ఇంకా సందిగ్ధంలో పడిపోయింది. మరి అట్లాంటి వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక, ధైర్యం ఇచ్చేటోళ్ళు లేక వాడు బాధ ఎవరితో చెప్పుకోవాలో అర్థం కాక, అట్లీస్ట్ ప్రభుత్వం అన్న సహకరించాలా? లేదు. ఎలక్ట్రిసిటీ బిల్లు పెంచుతాం రాబాయ్ మేము ఇవాళ నుంచి అని ఒకడు, లోన్ల ఈఎంఐలు ఇంట్రెస్ట్ రేట్ పెంచుతామని చెప్పి ఒకడు కేంద్ర ప్రభుత్వం, జిఎస్టీ రేటు పెంచే, ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు, పెరుగు ప్యాకెట్లు, ఆఖరికి పిల్లలు వాడే పౌడర్లు, ఈ సిగ్గుండాల జరనన ఈ జిఎస్టీలు పెంచుకుంటా పోయి ఇంకా అప్పుల పాలు చేస్తారు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. దయచేసి అర్థం చేసుకోండి. ఖర్చులు ఎక్కువ అయినప్పుడు జీతం కూడా పెరగాలి. ఇది జీతం పెంచరు, ఖర్చులు పెరుగుతాయి. మరి ఏం చేయాలి వాడు? ఎవరికి చెప్పుకోవాలి? ఎవరికి చెప్పుకోలేరు. ఇక ఉరితాడే శరణ్యం, ఆత్మహత్యలే శరణ్యం, అందుకే చేసుకుంటున్నారు. ఒక్కసారి దయచేసి ఆలోచించాలి ప్రభుత్వాలు. కేంద్ర ప్రభుత్వం ఇట్లనే చూసుకుంటే దారుణంగా మన జీడిపి రేట్కి పడిపోతూ ఉంటుంది. అందరు అప్పుల పాలైపోయి శ్రీలంకకి పట్టిన దుస్థితే మన భారతదేశానికి కూడా పడుతుంది. తస్మాత్ జాగ్రత్త అని మరొకసారి ప్రజలందరూ కూడా ప్రశ్నించాలి, దీని గురించి గొంతెత్తి అడగాలని చెప్పి నేను కోరుకుంటున్నా. అదే రకంగా ఒకసారి చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా వార్తలు ఇందులో. సెప్టెంబర్ 17పై కేంద్రం ఏకపక్ష నిర్ణయం, రాష్ట్రాన్ని సంప్రదించలేదు, సమైక్య వ్యవస్థలోకి గౌరవిస్తోంది. దక్షిణాదిలో లోక్సభ సీట్లను కుదించే కుట్ర, మంత్రి కేటీఆర్ రిజర్వేషన్ల పెంపుపై జీవోతో ముందుకెళ్లొద్దు. ఇగో సిబిఐ ఈడీలను ప్రయోగించి ప్రత్యర్థులను మోదీ భయపడుతున్నారని నిందిస్తున్న కేసీఆర్ చేస్తుంది ఏమిటి? తనను రాజకీయంగా ధిక్కరించారనే వారిని కేసీఆర్ ముప్పతిప్పలు పెట్టడం లేదా? ప్రజాస్వామ్య వాసన గిట్టని కేసీఆర్కు ఇతరులను నియంతులుగా నిందించే అర్హత ఉంటుందా? ధనబలంతోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చు అని కేసీఆర్ భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. ఎవరు? ఇక ఒక్కసారి మన రాధాకృష్ణ సార్ ఏం రాసిందనేది ఒకసారి చూద్దాం. ఖాళీ నేతలతో ఒరిగేదేమిటి? తన నాయకత్వం కోసం దేశమంతా ఎదురు చూస్తుందని తెలంగాణ ప్రజలను నమ్మించే ప్రయత్నాలను కేసీఆర్ ముమ్మరం చేసిండ్రు. రైతు నాయకుల పేరిట ఆ మధ్య ఉత్తరాదికి చెందిన కొంతమందిని సొంత ఖర్చులతో రప్పించుకొని అతిథి మర్యాదలు చేసి వారంతా తన నాయకత్వాన్ని కోరుకుంటున్నారని ప్రకటించారు. ఇప్పుడు స్వరాష్ట్రంలో కాలం చెల్లిన మాజీ ముఖ్యమంత్రులను విమానాలు పంపి పిలిపించుకొని తనను నాయకత్వం వహించవలసిందిగా వారంతా కోరుతున్నట్లు ప్రకటనలు జారీ చేయిస్తున్నారు. ఇలాంటి వారందరినీ పోగేసి జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పాలనుకుంటున్న కేసీఆర్ను చూసి అనేక మంది జాలి పడుతున్నారట. నరేంద్ర మోదీ వంటి నియంత పాలన పోవాలని కేసీఆర్ పిలుపునిస్తున్నారు. ప్రధాని మోదీ అనేక విషయాల్లో నియంతలా వ్యవహరిస్తున్నారనడంలో సందేహం లేదు, నిజమే. అయితే 8 ఏళ్ల పాలనలో కేసీఆర్ అంతకు మించి నియంతలా వ్యవహరించడం నిజం కాదా? కేసీఆర్ భౌతికంగా హత్యలకు పాల్పడకపోయినా గిట్టని వారిని రాజకీయంగా ఆర్థికంగా మట్టు పెడుతున్నారు. ఈటెల రాజేందర్ ఉదంతమే ఇందుకు నిదర్శనం. మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత ఈటెలను ఆర్థికంగా నిలదొక్కుకోలేని విధంగా కేసీఆర్ దెబ్బ కొడుతున్నారు. ఆయన ఆస్తులను ఎవరు కొనకుండా ఇబ్బందులు సృష్టిస్తున్నారు. అసెంబ్లీలో రాజేందర్ ముఖం చూడడానికి కూడా కేసీఆర్ ఇష్టపడడం లేదు. సిబిఐ ఈడీలను ప్రయోగించి ప్రత్యర్థులను మోదీ భయపెడుతున్నారని నిందిస్తున్న కేసీఆర్ చేస్తున్నది ఏమిటి?
తను రాజకీయంగా ధిక్కరించే వారిని కేసీఆర్ ముప్పతిప్పలు పెట్టడం లేదా? ప్రజాస్వామ్య వాసన గిట్టని కేసీఆర్కు ఇతరులను నియంతులుగా నిందించే అర్హత ఉంటుందా? ధనబలంతోనే జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పవచ్చునని కేసీఆర్ భావిస్తే అంతకన్నా అవివేకం ఉండదు. కాంగ్రెస్ బీజేపీ మధ్య ఓట్ల చీలిక జరగకపోతే జాతీయ రాజకీయాల మాట అటుంచి తెలంగాణలో కేసీఆర్ పాలనకు ముగింపు పలుకుతారు. జనం సిద్ధంగా ఉన్నారు. ఆయన ఎన్ని కొత్త పథకాలు పెట్టినా, కొత్త భవనాలకు ఎవరి పేర్లు పెట్టినా ప్రజలు విశ్వసించే పరిస్థితి లేదు. బహుశా తెలంగాణ ప్రజల మనసు తెలిసిందేమో, అందుకే జాతీయ రాజకీయాలంటూ కేసీఆర్ కలవరిస్తున్నట్టు ఉంది. సో మీరేమంటారు? మన రాధాకృష్ణ సార్ చెప్పిన ఆర్టికల్ ఏదైతే రాసిండ్రో, మరి కేసీఆర్ రాజకీయాల్లో దేశ్కి నేత అని చెప్పి దాని గురించి మీరేమంటారు? ఏకీభవిస్తారా? మరి రానున్న ఎన్నికల్లో ఎవరు రాబోతున్నారు అనేది కూడా ఒకసారి మీరు కమెంట్స్ రూపంలో దయచేసి తెలియజేయండి. నెక్స్ట్, నమస్తే తెలంగాణ. ఇందులో ఉంటుందా ఏమైనా వార్త? మీకే తెలుసు, నాకంటే బాగా మీకే తెలుసు ఇందులో ఏముంటాయి వార్తలు. కేసీఆర్ సార్ తప్ప ఏముండవు. అటెటా చూస్తుండు సార్, జరా ఫోకస్ పెట్టుండ్రు ఇక్కడ. సార్ మన తెలంగాణ వైపు చూడండి సార్ మీరు. సార్ మన తెలంగాణ వైపు చూసి చాలా రోజులు అయింది. ఇప్పుడు కొత్తగా దేశం ఎక్కడ ఉందా, దేశం దిక్కు చూస్తూ ఉన్నాడు, ఇతర రాష్ట్రాల దిక్కు చూస్తున్నాడు. కొంచెం తల ఇటు పెట్టుంటే, ఎవరైతే ఎడిటర్లు పెట్టినరో తల ఇటు తిప్పుంటే మా వైపు చూస్తున్నాడని మేము అనుకుంటాం. కానీ సారు ఇటువైపు చూడడం మానేసి గత నెల రోజులు 2 నెలల పైన అయింది. ఎందుకంటే పక్క రాష్ట్రాల పైన ఎక్కువ మొగ్గు చూపుతున్నాడు తెలంగాణ కంటే కూడా అనేది ఒకసారి ఆలోచించాలి. ఇగో గిరిజనులకు 10% కోట అనట, వారంలో రిజర్వేషన్ల జీవోనట, అనుమతి ఇవ్వాలో లేదో ఇక కేంద్రమే తేల్చుకోవాలట సీఎం కేసీఆర్. ఇగో బాగుంది సార్. నిధులు నియామకాలు అన్నారు. నియామకాలు ఏంది? అసెంబ్లీ సాక్షిగా నెడే చూడండి, రేపు పొద్దున 10 o'clock అని మేము టీఆర్పీ రేట్లు కూడా పెంచుకున్నాం, అందరం చూసినాం, కళ్ళు కూడా పెద్దగా అయినాయి. మీరేమన్నారు? తక్షణమే సంతకం పెడుతున్నా, ఇప్పుడే జీవో మీద సంతకం పెడుతున్నా, తక్షణమే తెలంగాణ బిడ్డలు, తెలంగాణ విద్యార్థులు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇమీడియట్గా వారంలో ఉద్యోగాలు అన్నారు సార్. ఇంకా నోటిఫికేషన్లోనే అది ఉంది. దాన్ని డిజైన్ చేసి జీవో పాస్ చేయడానికి ఆర్థిక శాఖ ముప్పతిప్పలు పడుకుంటా అన్నిటికీ టిక్కు పెట్టుకుంటా ఇక్కడ దాకా తీసుకొచ్చిర్రు. కానీ ఇంకా ఒక్కడన్నా మీరు తెలంగాణ బిడ్డలు, తెలంగాణ విద్యార్థులు, తెలంగాణ నిరుద్యోగులు అని అన్నారు, సంతోషం. కానీ ఒక్కడన్నా ప్రభుత్వ ఉద్యోగిగా మీరు ఇచ్చిన స్టేట్మెంట్ తర్వాత రిక్రూట్ అయినరా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇంకెన్ని రోజులు వెయిట్ చేయాలి ఉద్యోగాల కోసం? ఇంకెంతసేపు ఇట్లా డ్రాగ్ చేస్తారు సార్ విషయాన్ని? ఒక్కసారి మీరు ఆలోచించాలి. విద్వేష మాయాజాలం, వెన్నంటే కల్లోలం, తెలంగాణ వాసులారా జర భద్రమట. తెలంగాణ విచ్ఛిన్నానికి మతోన్మాద శక్తుల కుట్ర. మనం ఆదమరిస్తే మోసపోతాం, గోసపడతాం. ఏమరుపాటుతోన 58 ఏండ్లు దౌర్భాగ్య పరిస్థితులు, అస్తిత్వానికి తిరిగి సాధించే దశలో మళ్ళీ సవాళ్ళు. మీ బిడ్డగా కోరుతున్న అశాంతికి అవకాశం ఇవ్వద్దు. సీఎం సమైక్యత దినోత్సవ సందేశం. ఒకనాడు జరిగిన ఏమరిపాటు వల్ల తెలంగాణ 58 సంవత్సరాలు శాపగ్రస్త జీవితం అనుభవించింది. కోల్పోయిన అస్తిత్వాన్ని తిరిగి సాధించేందుకు ఎంతో పోరాడాల్సి వచ్చింది. శక్తులు బయలుదేరి వికృత చర్యలో తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. చైతన్యంతో అప్రమత్తంగా ఉండాలి. అశాంతికి అలజడికి అవకాశం ఇవ్వద్దు. ముఖ్యమంత్రి కేసీఆర్. ఎందుకో పొరపాటున వచ్చింది మంత్రి కేసీఆర్ అని. ఇక ఒక్కసారి చూస్తే సార్ ఒక్క డౌట్ సార్, ఆ మధ్య వరంగల్ తర్వాత ఈ పోడు భూముల మీద గిరిజనుల భూములో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మావి, ఇవి ఆదివాసుల భూములన్నీ కూడా మావి అని ప్రభుత్వం తీసుకుంది. అందరు ఇప్పటికి కూడా ఆ భూముల కోసం ఫైట్ చేస్తున్నారు. మీరు ఉన్నోళ్ళ దగ్గర భూములు గుంజుకుంటుంది ప్రభుత్వం. ఇక కొత్త ఆదివాసులకు, కొత్త బంజారాలకు ఏడ ఇస్తారు భూములని మిమ్మల్ని సూటిగా అడుగుతున్నాం సార్. దయచేసి మీరు ఆన్సర్ చెప్పాలి దీనికి. చాలామంది మరి వరంగల్ అనుకుంటా, వరంగల్ జిల్లాలోనే ఏడ్నో, సో మొన్ననే చదివినాం పేపర్లా. సో అక్కడ ఈ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అడవి శాఖ ఏదైతే ఉంటుందో, సో అది ఆ భూములు ఆదివాసీ భూములని కూడా మావే, పోడు భూములని కూడా మావే అని చెప్పి ప్రభుత్వం గుంజుకునేయట. మరి దీనికి మీరేం ఆన్సర్ చెప్తారు సార్? నేను ఎవరు అడగలేదు, అక్కడ మిమ్మల్ని ఆదివాసులను ఎవ్వరు కూడా మా భూములన్నీ కూడా గుంజుకున్నారు సార్ అని అడిగేది ఉండే, కానీ ఎవరు అడగలేదు ఆడ. సో దయచేసి దాని గురించి కూడా మీరు సమాధానం చెప్పాలి.
సమైక్య స్ఫూర్తి ఎక్కడ? మేము ఇచ్చేవాళ్ళం, మీరు తీసుకునే వాళ్ళు అనే విధానం కేంద్రానికి సరికాదు. బలమైన రాష్ట్రాల్లోనే బలమైన దేశానికి నిర్ణయాత్మక రాజకీయాలు కావాలి, ప్రశ్నలే కాదు. అనేక బిల్లుల్లో మద్దతు ఇచ్చాం. ఐటీ శాఖ మంత్రి కె తారక రామారావు ఈజ్ ఇండియా ట్రూలీ ఏ ఫెడరల్ స్టేట్ అనే అంశంపై చర్చా గోష్ఠి అట. 1000 కోట్లు స్టీల్ ప్లాంట్ అమ్మకానికి. ఛత్తీస్గఢ్లో గిరిజనులకు మోదీ ప్రభుత్వం మోసం. ప్రారంభం కాకముందు ప్రైవేట్ వరం చూసే కుట్ర. ప్రైవేటీకరణకు గ్రామ సభల అనుమతి తీసుకొని కేంద్రం పైసా చట్టం ఉల్లంఘన. సార్ పైసా కింద ఒత్తు వస్తుంది, ఒత్తు మిస్ అయింది సార్. నెక్స్ట్ చూస్తే ఒకసారి నిజానికి కూడా చెప్పాలంటే %10 కోట. మీరు నమ్ముతారా? ఈ 10% కోటని మీరు నమ్ముతారా? కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు డౌట్ కొడుతుంది. అది కూడా ఏంది, వారం రోజులన్నట్టు. అయ్యో ఇది చూడండి, ఇది హైలైట్. వారంలో రిజర్వేషన్ల జీవో. సో ఆలోచించుకోండి, తస్మాత్ జాగ్రత్త. నమ్మే ముందర ఒకసారి ఆలోచించండి. నెక్స్ట్ సాక్షి విషయానికి వస్తే సేమ్ అదే 10% కోట. సో ఇక్కడ కూడా సేమ్ అదే 10% కోట, అదే వారంలో గిరిజన రిజర్వేషన్ల పెంపు. మోదీ అంగీకరిస్తారో ఊరేసుకుంటారో చూద్దాం, సీఎం కేసీఆర్. ఇక్కడ చూస్తే ఇక్కడ చూసినట్టయితే ఏం అడ్డుపడుతుందోనని గిరిజన రిజర్వేషన్లు బిల్లును ఆపుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే జీవోను కేంద్రం గౌరవించి అమలుకు అంగీకరించాలి. భూమి ఉపాధి లేని గిరిజన కుటుంబాలను ఆదుకుంటాం. దళిత బంధు తరహాలో త్వరలో గిరిజన బంధు. రాష్ట్రంలో పోడు భూముల సమస్యకు త్వరలో పరిష్కారం. అవన్నీ కూడా గిరిజన గురుకులాల ఏర్పాటుకు ప్రతిపాదనలు. సంపద పెంచడం, పేదలకు పంచడమే తమ సిద్ధాంతమని వ్యాఖ్య. సో మీరు చెప్పాలి దయచేసి. పోడు భూములకు ఇందాక మనం మాట్లాడుకున్నాం, ఒక్కసారి చూద్దాం. ఈ విషయం ఒక్కసారి మనం చూద్దాము. పోడు భూములకు పట్టాలు గిరిజన బంధు. ఇందాకే మనం మాట్లాడుకున్నాం కదా. ఇగో పోడు భూములకు గిరిజన బంధు. పోడు వ్యవసాయం చేసుకుంటున్న గిరిజనులకు భూమి దక్కేలాగా కమిటీ ఏర్పాటు చేసి జీవో 140 ఇచ్చాం. అట్లనే కమిటీల నుంచి నివేదికలు అందిన వెంటనే చేశాడట. సో దీని గురించి ఏం చెప్తాడో సారు. మనం ఇందాక ఉన్న పోడు భూములే. దయచేసి గిరిజనులారా నమ్మకండి, ఒకసారి నమ్మే ముందు ఆలోచించండి. నిజంగానే భూములు ఇస్తున్నారా? ఆ మధ్య వరంగల్ జిల్లాలో కూడా ఇబ్బంది అయింది. పోడు భూములు ప్రభుత్వం గుంజుకున్నాయని చెప్పి కూడా వాళ్ళందరూ ధర్నాకు కూర్చున్నారు. ఇప్పుడు ఉన్న భూములే గుంజుకుంటే కొత్త భూములు ఏడికెళ్ళి ఇస్తారో ఒకసారి సార్ చెప్పాలి. ఇస్తే అంతకుమించి సంతోషం ఏముండదు. మతోన్మాద శక్తులు వస్తున్నాయి, జాగ్రత్త. సెప్టెంబర్ 17 సందర్భాన్ని వక్రీకరించి నీచపు ఎత్తుగడలకు పాల్పడుతున్నాయి సీఎం కేసీఆర్. చరిత్రతో సంబంధమే లేని మతతత్వ శక్తులు వస్తున్నాయి. తెలంగాణ సమాజాన్ని చీల్చేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఏమాత్రం ఆదరించిన కల్లోలమేనన్న సీఎం. తెలంగాణ సమాజం మళ్ళీ బుద్ధి కుశలతను ప్రదర్శించాలని పిలుపు. తెలంగాణ జాతీయ సమైక్యత దినం సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్లో జెండా ఆవిష్కరణ. ఇక్కడ చూస్తే విమోచన నిర్వహణకు భయం ఎందుకు? ఈ నేల పెద్ద ఎలుగబెట్టినట్టు ఏమన్నా ఎలుగబెడతాడా? రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధ్వజం. ఓటు బ్యాంకుకు రాజకీయాల కోసం ప్రజల ఆకాంక్షలను పణంగా పెడతారా? రజాకార్ల అరాచక పాలన నుంచి బయటపడిన సందర్భాన్ని వేడుకగా జరుపుకోవడంలో మొహమాటం ఎందుకు? ప్రతి ఏటా కేంద్రం ఆధ్వర్యంలో అధికారికంగా విమోచన దినం జరుపుతాం. హైదరాబాద్ విమోచనంపై మరింత విస్తృతంగా పరిశోధనలు జరపాలి. తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన ప్రతి ఒక్కరిని గుర్తు చేసుకోవాలి. పరేడ్ గ్రౌండ్ సభల కేంద్ర హోంమంత్రి. ఎవరికన్నా 10 వీళ్ళు పెట్టే ఖర్చులు, ఈ సభలకు వీటికి పెట్టే ఖర్చు నాకు అనిపిస్తుంది ఒకటే. ఈ సభలకు, ఈ ర్యాలీలకు, వీళ్ళకి పెట్టే ఖర్చు ఏదన్నా అట్లీస్ట్ ఒక 10 మంది ఆడపిల్లల పెళ్లి ఖర్చుకు వస్తుందేమో. అదే రకంగా ఒక పేద కుటుంబాలు వీళ్ళ పేర్లు చెప్పుకొని ఎన్నిసార్లు కడుపు నిండా భోజనం తింటుందో అని అనిపిస్తుంది. నిజంగా కూడా డబ్బులన్నీ కూడా వృధా చేస్తారు ఇష్టం వచ్చినట్టు.
పటేలే నిర్ణయాత్మక పాత్ర. తెలంగాణకు స్వాతంత్రం తీసుకురావడంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ పోషించిన పాత్రను అమిత్ షా ప్రత్యేకంగా ప్రస్తావించారు. హైదరాబాద్ స్టేట్లో విమర్శలు శృతి మించుతున్నాయి, తిప్పికొట్టండి. కేంద్రంపై చేస్తున్న దుష్ప్రచారానికి దీటుగా జవాబియండి. అసెంబ్లీ ఎన్నికలకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలి. రాష్ట్రం కోర్ కమిటీ భేటీలో అమిత్ షా ఆదేశం. ప్రతి నెల 2 రోజులు రాష్ట్రంలోనే ఉంటానని వెల్లడి. ఏం చేస్తారట ఉండి? ఏటా మరఠ్వాడా ముక్తి దిన్ ఉత్సవాలు. ఏకనాథ్ షిందే. రజాకార్ల పార్టీతో జాతీయ జెండా పట్టించాం. కిషన్ రెడ్డి. ఏందో వీళ్ళు ఎవరికి వాళ్ళు గొప్ప అనుకుంటున్నారు పాపం. ఇగో ఈ ఫేస్ చూడిగో ఎంత బాగుందో. సార్కి పాపం సమైక్యత ఇవన్నీ పాపం ఉండవు. ఇక ఆయన లోకం అంతా వేరే. మోడీ సాబ్ ఈ మేకప్ వెనకాల ప్యాకప్కి ఎంత అయిందో పాపం. రోజుకు 10 లక్షలట సార్ మేకప్కు. ఒరిజినల్ రంగు చూడాలనిపిస్తుంది నాకు. ఓన్లీ మేకప్కే, పట్టలకు కాదు. దయచేసి అర్థం చేసుకోవాలి మీరు. ఓన్లీ మేకప్కే 10 లక్షలు, సారు రెడీ అవ్వడానికి 10 లక్షలు. మరి డ్రెస్కి ఎంత అవుతుంది? రోజు మోడీ సాబ్ బయట తిరిగితే ఎంత అవుతుంది ఒక్కసారి ఆలోచించుకోవాలి. చీతాలు అప్పట్లో వేట కుక్కల్లా. ఒకప్పుడు మన దేశంలో చీతాలను పెంపుడు వేట కుక్కల్లా వినియోగించేవారు. ఇళ్ల వద్ద మేకలు, గొర్రెల్లా. ఈ ఎన్నేళ్ళలో ఎన్నాళ్ళలో వేచిన ఉదయం 70 ఏళ్ల తర్వాత భారత్ తిరిగి వచ్చిన చీతాలు కునో నేషనల్ పార్కులో వదిలిన ప్రధాని మోదీ 4 నెలల దాకా ఎన్క్లోజర్లలోనే. మరి నమీబియా నుంచి రప్పించిన చీతాలను కునో పార్కులో వదిలిన అనంతరం కెమెరాలో బంధిస్తున్న మోదీ అట. లక్షలాది మాతృమూర్తుల దీవెనలు. పుట్టినరోజు లక్షలాది మాతృమూర్తుల ఆశీర్వాదం పొందానని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీలో రక్తదాన్ అమృత్ మహోత్సవంలో ప్రారంభమైంది. నెక్స్ట్ అదే సాజిద్ బ్లాక్ లిస్టులో చేర్చకుండా అడ్డు. లష్కరే తోయాబా ముష్కరుడు సాజిద్ మీర్ను బ్లాక్ లిస్టులో చేర్చాలంటూ ఐక్యరాజ్య సమితిలో భారత్, అమెరికా చేసిన ప్రతిపాదనను చైనా అడ్డుకుందట. చీతాలు సరే, కొలువులేవి? చీతాలను విడుదల చేయడానికి బదులు నిరుద్యోగం ధరలను తగ్గించడంపై దృష్టి పెట్టాలని ప్రధానికి కాంగ్రెస్ నేత రాహుల్ హితవు పలికారట. ఇక చూస్తే సారు ఇక మనం అప్పటి నుంచి గివే మాట్లాడుకుంటున్నాం. సీఎం సాబు మతోన్మాద శక్తులు ఉన్నాయి, ఇది అయిపోయింది. కేంద్రం తీరుతో సమైక్య స్ఫూర్తి క్షీణిస్తోంది. దక్షిణ్ డైలాగ్స్ 2022లో దక్షిణాది రాష్ట్రాల నేతల వ్యాఖ్య. కేంద్ర పెద్దన్న పోకడలు పోతోంది. మంత్రి కేటీఆర్ పన్నుల వాటాల్లో దక్షిణాదికి తక్కువ నిధులిస్తోందని ధ్వజం. కేంద్ర రాష్ట్రాల సంబంధాలను పునర్వించాలని చెప్పిన నేతలు పన్నుల్లో వాటాలు సహా వివిధ అంశాలపై చర్చ జరగాలని అభిప్రాయం. దక్షిణ్ డైలాగ్స్ కార్యక్రమంలో మాట్లాడుతున్న కేటీఆర్ చిత్రంలో శశిధరూర్, అట్లనే బుగ్గన తదితరులు. ఇక వైద్యులు కాలయాపనకు నిండు ప్రాణం బలి. కడుపును బలంగా ఒత్తడంతోనే బాలింతకు రక్తస్రావం జరిగిందని కుటుంబ సభ్యులు ఆరోపణ. చికిత్స పొందుతూ 3 రోజుల తర్వాత మృతి. బాధ్యులైన వైద్యులు, సిబ్బందిపై చర్య తీసుకోవాలని బంధువుల ఆందోళన. నల్గొండ ప్రభుత్వ హాస్పిటల్లో దారుణం. ఇందాక మనం మాట్లాడుకున్నాం, నిండు ప్రాణం బలి. మరి డాక్టర్లు బండబూతులు తిట్టుకుంటా, అది చేసుకుంటా, ఇది చేసుకుంటా, నర్సులు ఫోన్ చూసుకుంటా ఇష్టం వచ్చినట్టు వ్యవహరించారు. ఒక నిండు గర్భిణి బలైపోయింది. ఆ పాపం అయితే ఉట్టిగానే పోదు. డెఫినెట్గా వాళ్ళని పట్టి ఏదో రోజున పీడిస్తుంది. చనిపోయిన తల్లి ఒకటే కాదు, బిడ్డ కూడా. పెద్దపల్లిలో 1000 క్వింటాల రేషన్ బియ్యం పట్టివేత. కరీంనగర్ జిల్లా జమికుంట, వీనవంక మండలాల నుంచి తరలింపు. పక్కా సమాచారంతో రంగంలోకి పెద్దపల్లి అధికారులు. 4 లారీలు సీజ్ అయినాయి. మళ్ళీ ఆ సీజన్ నుంచి ఎప్పుడు బయటకు వస్తాయి? ఎవడో ఒకరు ఫోన్ చేస్తారు, రిలీజ్ చేస్తారు. ఇక కథం. దాని గురించి మాట్లాడడం ఎందుకు? ఇక మనం విమోచన నిర్వహణకు భయం ఎందుకు? జునాగఢ్ ఉత్సవాలు ఎందుకు నిర్వహించారు? బీజేపీ నేతలకు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ప్రశ్న. విమోచన వజ్రోత్సవాల పేరుతో బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని విమర్శ. స్వాతంత్ర వేడుకల్లో భాగంగా గాంధీ భవన్లో జాతీయ జెండా ఆవిష్కరణ. సాయుధ పోరు స్ఫూర్తితో నూతన భారత్ను నిర్మిద్దాం. రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీని గద్దెదించాలి. విపక్షాల ఐక్యత కోసం ప్రయత్నాలు. సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం యేచూరి. కమ్యూనిస్టుల భయంతోనే సైన్యాన్ని పంపించారు. సిపిఐ మాజీ కార్యదర్శి సురవరం. అట్లనే సిపిఐ ఆధ్వర్యంలో రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాలు చేస్తున్నారు. సో ఇది సాక్షి. ఇక పోతే దిశ. ఒకసారి మనం దిశ కూడా చూద్దాము.
పటేల్ వల్లే హైదరాబాద్ విముక్తి, విమోచన ఉత్సవాల నిర్వహణకు ఏ ప్రభుత్వము సాహసించలేదు. ప్రధాని మోదీ నిర్ణయం సాహసోపేతం, కేంద్ర ప్రకటనతోనే మిగతా పార్టీలో కదలిక, పరేడ్ గ్రౌండ్స్లో కేంద్ర మంత్రి అమిత్ షా. ఇప్పటి వరకు ఈ ప్రాంతాన్ని పాలించిన పార్టీలన్నీ కూడా రాజకీయాల కోసమే పనిచేసినాయి. టీఆర్ఎస్ ప్రభుత్వం ఇన్నాళ్లుగా విమోచన దినాన్ని ఎందుకు నిర్వహించలేదు? ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే విస్మరించింది. ఈ రోజు జాతీయ జెండాను ఎగురవేయడం సంతోషంగా ఉంది. ప్రధాని మోదీ చొరవతో తెలంగాణ ప్రజల 75 ఏళ్ల ఆకాంక్ష నెరవేరింది. టార్గెట్ మునుగోడు, అక్కడ గెలిస్తే రాష్ట్రంలో అధికారానికి లైన్ క్లియర్. టీఆర్ఎస్ కాంగ్రెస్ ఒక్కటేనని ప్రజల్లోకి వెళ్ళాలి. పార్టీకి ఇప్పుడున్న స్పీడ్ చాలదు, ఇంకా పెంచాలి. పార్టీ రాష్ట్ర నాయకులకు అమిత్ షా దిశానిర్దేశం అట. ఇంకదే పని చేయను, వచ్చిందేనికి ఇదేం గురించి మాట్లాడుతున్నాడు. రాష్ట్రంలో త్వరలోనే గిరిజన బంధు, భూములే లేని వారికి 10 లక్షల సాయం అట. నమ్ముతారా? భూములే లేని వాళ్ళకి 10 లక్షల సాయం. ఉన్న భూములే సార్ గుంజుకుంటున్నారు. వారం రోజుల్లో ఎస్టీలకు 10% రిజర్వేషన్లు. గిది కూడా నమ్మద్దు. వారం రోజులు ఇస్తే సంతోషమే, నిజంగా సార్ ఇస్తే సంతోషమే, కానీ ఇయ్యడు కదా. రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేస్తోంది, అమలు చేస్తారో ఉరి వేసుకుంటారో మీ ఇష్టం. కేంద్ర ప్రభుత్వం చిల్లర రాజకీయాలు చేస్తుంది. ఆదివాసీ బంజారాల సమ్మేళనంలో కేసీఆర్, సార్ నిజంగా మీరు ఇస్తే కనుక మాకు సంతోషమే, కానీ మీరు ఇయ్యరేమో నాకు డౌట్ కొడుతుంది. ఎందుకంటే ఇప్పటివరకు కూడా ఇంకా ఏం చేయలేదు, అన్ని స్లోగా నెరవేర్చారు కాబట్టి డౌట్ అన్నట్టు. రాష్ట్రంలోని గిరిజనుల కోసం త్వరలోనే గిరిజన బంధు పథకాన్ని ప్రారంభించినట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. భూమి లేకుండా, ఎలాంటి ఆచరణ లేకుండా ఉన్న గిరిజనుల కోసం ఈ పథకాన్ని తానే స్వయంగా ప్రారంభిస్తానని చెప్పారు. వారికి 10 లక్షల రూపాయలు సాయం అందిస్తామని చెప్పారు. ముందుగా వాళ్ళకి ఎవరైతే భూములు గుంజుకుంటారో వాళ్ళకి ఇవ్వండి. ఆదివాసీ విఎస్ లంబాడా, ఎస్టీల మధ్య రిజర్వేషన్ చిచ్చు, 10% పెంచుతామన్న కేసీఆర్. ఫైర్ అవుతున్న ఆదివాసులు, లంబాడులకే భూమంటూ ఆవేదన. పాత 4% తమకే దక్కాలని చెప్పి డిమాండ్. ఉన్న శిష్యులో పాపం సీఎం కేసీఆర్ సాబు కొత్త చిచ్చు తెచ్చుకున్నాడు. లంబాడీలకు ఇప్పుడు ఎవరైతే షెడ్యూల్ ట్రైబ్స్ ఉన్నారో వాళ్ళిద్దరికి మధ్యలో చిచ్చు స్టార్ట్ అయింది. ఏంటంటే రిజర్వేషన్ చిచ్చు. మరి భూములు మాకేనంటూ మాకు, 4% మాకేనంటూ వీళ్ళిద్దరు కొట్లాడడం స్టార్ట్ అయింది. మరి చూడాలి ఏం జరుగుతుంది అనేది. కల్లోలం సృష్టిస్తున్న మతోన్మాద శక్తులు, స్వార్థ రాజకీయాల కోసం నీచమైన ప్లాన్స్. వాళ్ళు ఇక్కడ చరిత్రను వక్రీకరిస్తున్నారు. జాతీయ సమైక్యత ఉత్సవాల సీఎం కేసీఆర్. లండన్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రేపు జరిగే ఎలిజబెత్ అంత్యక్రియలకు హాజరు. ప్రకటన విడుదల చేసిన రాష్ట్రపతి భవన్. ఇక ఆన్లైన్లోనే వెహికల్ రిజిస్ట్రేషన్. ఇంటి నుంచే 58 రకాల ఆర్టీఓ సేవలు. కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ వెల్లడి. డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆఫీస్కు వెళ్ళాలి కేంద్రం అట. కేసీఆర్ గిరిజనులను మోసగిస్తున్నారు. ఒక్క నిమిషం. కేసీఆర్ గిరిజనులను మోసగిస్తున్నారు. దళిత బంధుకే ఇప్పటికీ గైడ్ లైన్స్ లేవు. హామీలన్నీ కూడా ఏమైనాయి? బీఎస్పీ స్టేట్ చీఫ్ ట్వీట్, ప్రవీణ్ కుమార్ ట్వీట్. సో ఇక్కడ చూస్తే 2 ఎమ్మెల్యేలపై ఎన్ఐఏ టార్గెట్, వారి ఆర్థిక మూలాలపై సోదాలు. నిజామాబాద్ జిల్లాపైనే ఫోకస్, హైదరాబాద్ నుంచి 30 టీమ్స్. అట్లనే జిఎస్టీ క్లియర్గా లేవంటే అక్షరాలు. ఒకసారి మళ్ళీ వద్దాం. దిశా డైలీ. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎన్ఐఏ టార్గెట్, వారి ఆర్థిక మూలాలపై సోదాలు. నిజామాబాద్ జిల్లాపైనే ఫోకస్, హైదరాబాద్ నుంచి 30 టీమ్స్ అట. జిఎస్టీ సహకారం కోరిన ఎన్ఐఏ 4-5 రోజుల ముందే ప్లాన్. 2 రోజులుగా తీవ్ర కసరత్తు. ఇప్పటికే రైట్స్ పై గోప్యత.
సో ఓన్లీ నిజామాబాద్ జిల్లా మీదనే ఓన్లీ నిజామాబాద్ జిల్లా మీదనే ఫోకస్ పెట్టిండ్రు. అది కూడా ఈడీటీ 30 మంది, ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, 30 మంది టీమ్స్ని నిజామాబాద్ జిల్లాకి దింపిండ్రు. సో అన్నీ కూడా నాకు తెలిసి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలు అంటే ఇద్దరు. ఫస్ట్ నెంబర్ 1 నాకు తెలిసి జీవన్ రెడ్డిపై అయి ఉండాలి. జీవన్ రెడ్డి మీద ఆరోపణలు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి జీవన్ రెడ్డి మీద రైడ్స్ జరిగి ఉండాలి. మరి ఇంకొక ఎమ్మెల్యే ఎవరు, ఆ ఇంకొక ఎమ్మెల్యే ఎవరు అనేదే క్వశ్చన్ మార్క్. ఇద్దరు ఎమ్మెల్యేలపై ఎన్ఐఏ టార్గెట్ అట, వారి ఆర్థిక మూలాలపై సోదాలు. చూడాలి మరి ఏమవుతుందో. కుట్లు ఊడి ఇన్ఫెక్షన్లు, సర్జరీలలో గర్భిణీలు బాధితుల పరేషాన్. ఎక్కడ చూసినా గిదే. కేసీఆర్ ఫింక్షన్ దారులెవరు, నెల ఇంటికే ఖరీదైన కవర్స్. సొంత నేతలపై కాంగ్రెస్లో విమర్శలు, బీజేపీ రావడంపై పెరుగుతున్న అసంతృప్తి. నెక్స్ట్ క్యూ న్యూస్, శనార్థి తెలంగాణ. ఇగో పత్రికల్లో చెప్పుకోదగ్గ స్టోరీలేం లేవు, అన్ని స్పాట్ వార్తలే. సెప్టెంబర్ 17 ఐటమ్స్కే పేపర్ల ప్రయారిటీ. అన్ని పార్టీలకు సమాన ఇజ్జత్ ఇచ్చిన ఈనాడు. మిగతా పేపర్లకు భిన్నంగా 2 కొత్త ఐటమ్స్ను ఎత్తుకొచ్చిన దిశ. ఆశించిన స్థాయిలో కథనాలను అందించలేకపోయిన ఆదాబ్. ప్రియుడు యువరాజు భజనకే పరిమితమైన దొరసాని. లిక్కర్ స్కామ్పై స్పెషల్ ఫోకస్ చేసిన వెలుగు. సో ఒకసారి చూద్దాం. గుణం లేని కులపోడట. ఎందుకు? పాపాలపై భైరవుడికి జై అంటే భస్మాసురమే. అడ్డమైన గడ్డి తినడంతో ఘనాపాటి. అందలం కోసం ఎందరినో అనగదొక్కిన రాక్షసుడు. ఏ ఎండకు ఆ గొడుగు పట్టడంలో ఎవర్ గ్రీన్. వసూలు చేసిన 1000 కోట్ల అవినీతి సొమ్ముపై ఈడీ నజర్. అక్రమాస్తులు మనీ లాండరింగ్లో జైలుకు వెళ్ళడం ఖాయం. కంఫర్ట్ ఐఏఎస్ కోసం కేంద్ర మంత్రితో మిలాఖత్. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముతున్న పాపాల భైరవుడు. ఓటర్ల కోసం జిల్లాల నుంచి బస్సులు కార్లు ఖర్చులని రవాణా శాఖ అధికారులవే. ఎవరబ్బా ఎవరు? మీకు తెలిసే ఉంటుంది వీళ్ళు ఎవరి గురించి రాసి ఉంటారో. అమరుల ఆత్మలు శాంతించినట్టేనా, నివాళులు ముట్టినట్టేనా. పోటాపోటీ జోహార్లు, గట్టి నినాదాలు. విమోచనం పేరుతో బీజేపీ, జాతీయ సమైక్యత పేరుతో టీఆర్ఎస్. అటు అమిత్ షా, ఇటు కేసీఆర్. పోటాపోటీ బహిరంగ సభలు. తెలంగాణను హీటెక్కించిన నేతలు. సెప్టెంబర్ 17 చుట్టూ రాష్ట్ర రాజకీయాలు. బావుల కరెంటు బంద్. 24 గంటలు కాదు, 9 గంటలే. అది కూడా ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదట. కోతలు విధిస్తున్న కోతల సర్కార్. పెరిగిన ఆర్థిక భారం, మరో పథకానికి మంగళం. సప్లై లేదంటున్న రైతులు, ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు. ఏ తల్లి మన కల్పవల్లి? తెలంగాణకు మరో తల్లి. గాంధీ భవన్లో ఆవిష్కరణ. అసలు తల్లి ఎవరు? తెలంగాణ అనే బిడ్డకు ఇప్పుడు 2 తల్లులయ్యారు. మన తల్లి దొరలకు ప్రతిరూపం కాదంటూ తెలంగాణ తల్లికి కొత్త రూపం తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ. సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా శనివారం గాంధీ భవన్లో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించారు. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలు ఉన్నాయి. ఇగో ఇక్కడ చూడండి, తెలంగాణ తల్లి ఏమో ఈమె కదా. తెలంగాణ తల్లి ఏమో ఈమె. ఒక్క నిమిషం. తెలంగాణ తల్లి. మరి ఈమె ఎవరు? ఎవరిలాగా కనబడుతున్నాయి పోలికలు? తెలంగాణ తల్లి విగ్రహము ఆవిష్కరణ అని చెప్పి అసలు రూపకరణ లేదు ఇక్కడ. తెలంగాణ తల్లి రూపకరణ లేదు. పైగా భారతదేశం ఒక చీర, 3 రంగుల చీర ఉంది. మీరు కమెంట్స్ రూపంలో తెలియజేయండి. నాకు అర్థమవుతలేదు ఈమె ఎవరు అనేది. సో దయచేసి ఒకసారి మీరు కూడా తెలియజేయాలి. ఓకే. తెలంగాణ ప్రజలకు రాహుల్ విషెస్. సెప్టెంబర్ 17 త్రివర్ణ పథకాన్ని ముద్దాడిన శుభదినం అంటూ వెల్లడి. పోరాట స్ఫూర్తిని కొనసాగించాలని ఆకాంక్ష. ఇక్కడ చూసినట్టయితే
అమరుల ఆత్మలు శాంతించినట్టయిన నివాళులను మట్టివేన పోటాపోటీ ఓజర్లు. ఇక్కడ చూస్తే ఇది కూడా చదివేసినాం కదా. లండన్ చేరుకున్న భారత రాష్ట్రపతి, బ్రిటన్ రాణి అంత్యక్రియలకు హాజరు కానున్న ద్రౌపది ముర్ము, భారత్ తరపున సంతాపాన్ని ప్రకటించనున్న రాష్ట్రపతి. సింగరేణి ఉద్యోగ పరీక్షల గోల్మాల్ తాత్కాలికంగా నిలిపివేయాలని హైకోర్టు, అధికార టీఆర్ఎస్ నేతల మాయాజాలం. గిట్లున్నది అబ్బా కథ. పోడు భూముల దగ్గర నేనే కుర్చీ వేసుకొని కూర్చుంటాను, సీఎం కేసీఆర్. సీఎంఓ అదెట్లా? సీఎంకి డిస్కషన్. సో మొత్తానికైతే ఈరోజు మనం చాలా వార్తల్ని చదవడం జరిగింది కదా. సో 2 పేపర్లను ఎక్కువ పెంచుకున్నాము ఈరోజు నుంచి. సో మరింత మంచిగా చదివే ప్రయత్నం కూడా నేను చేస్తూ ఉంటా. మరిన్ని వార్తలు కూడా మనం చదివే ప్రయత్నం చేస్తూ ఉందాం. రోజుకి కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ కూడా అవుతూ ఉంది. సో దయచేసి మా గరం చాయ్ వార్తలు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదే రకంగా చెప్పాలి అంటే మాతో కలిసి పనిచేయడానికి ఎస్సీఓ కావాలి, కెమెరామ్యాన్ కావాలి, యాంకర్స్ కావాలి, అలాగే మార్కెటింగ్ పర్సన్స్ కూడా కావాలి. అండ్ ఇతర ఇంటర్వ్యూస్ కోసమైనా, ప్రమోషన్స్ కోసమైనా, అడ్వర్టైజ్మెంట్స్ కోసమన్నా దయచేసి 7093547301కి కాల్ చేయండి. అలాగే మీ రెజ్యూమేస్ అయితే okTV2908@gmail.comకి మెయిల్ చేయండి. మరి ఏ పబ్లిక్ ఇష్యూస్ అయినా సరే మీతో కలిసి ఫైట్ చేయడానికి మేము మీకోసం ఉన్నాము. సో ఏదైనా సరే నిర్భయంగా, ధైర్యంగా ఒక్కసారి 7093547301కి కాల్ చేయండి. తక్షణమే మీ దగ్గర ఉంటామని చెప్పి కూడా మేము చెప్తూ ఉన్నాం. మరి మా వార్తలు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అంటిల్ దెన్ నేను మీ శ్రావ్య. జై తెలంగాణ, జై హింద్.